ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన గ్రేస్ రేడియో శ్రోతలారా, మీకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. చిన్న ప్రార్థనతో నేటి కార్యక్రమం ప్రారంభించుకుందాం. పాస్టర్ గారిచే ప్రార్థన. సార్, పాస్టర్ గారు ప్రార్థన. పరిశుద్ధం ప్రేమలు మా తండ్రి, ఈ పాదాలకు వెళ్ళిన స్తోత్రం చెల్లిస్తున్నాయన. ప్రత్యేకంగా ఈ దినం నాయన ప్రభా, మీరు ఇచ్చిన దినం నాయన ప్రభా, మేము నాయన ప్రభా ఈ రిఫర్మేషన్ గురించి నాయన ప్రభా మార్టిన్ లూథర్ గారి ద్వారా నాయన ప్రభా మాకు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి నాయన ప్రభా, సంఘంలో చేసిన గొప్పతనం, గొప్ప విషయాలను బట్టి నాయన ప్రభా మేము డిస్కస్ చేస్తుండగా నీ సన్నిధి మాతో ఉంచిన ప్రభా. నాయన పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బ్రదర్ హేమసాగర్ గారిని, నాయన బ్రదర్ డానియల్ విజయ్ గారిని, నాయన పాస్టర్ సుభాష్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించిన ప్రభా. మేమందరం నాయన లిమిటెడ్గా ఉంటూ నాయన ప్రభా ఈ యొక్క పరిచర్యలో నాయన ప్రభా బాగా వాడుచుకుంటూ మీకు మహిమ తెచ్చిపెట్టి మమ్మల్ని ఆయత్తపరచమని, ప్రత్యేకంగా వింటున్న ప్రతి శ్రోతను మీరు దర్శించమని మా ప్రభును ప్రియ రక్షకుడిన యేసుక్రీస్తు పాట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రూత్ అండ్ టైమ్స్ ఏ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అన్న ఈ చర్చా వేదికలో రిఫర్మేషన్ గురించి మనం చర్చించబోతున్నాము. రిఫర్మేషన్ అంటే 16వ శతాబ్దము, సుమారు 500 సంవత్సరముల క్రిందట అక్టోబర్ 31వ తేదీ 1525 1525 సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన జరిగిన ఒక రిఫర్మేషన్ ఇది. ఈ రిఫర్మేషన్ యొక్క డెఫినిషన్ ఏమిటి అని నేను కొంచెం ఈ హిస్టరీ బుక్స్ అన్ని వెరిఫై చేస్తే, ముఖ్యంగా ఎన్సిఆర్టీ బుక్స్, తర్వాత మన గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ బై జవహర్లాల్ నెహ్రూ గారు, ఆ 2 బుక్స్ వెరిఫై చేశాను. జస్ట్ ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చూస్తే, దాన్ని ఒక గొప్ప సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక విప్లవంగా వర్ణించారు. అది హిస్టారికల్ పర్స్పెక్టివ్గానే ఉంది. ఈ అకాడమిక్ బుక్స్లో అయితేనేమి, అది రిఫర్మేషన్ అన్నది ఒక విప్లవంతో పోల్చారు. జనరల్గా విప్లవం అన్నది మనం ఒకసారి ఎసెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ రిఫర్మేషన్ అండ్ రివల్యూషన్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రష్యన్ కమ్యూనిస్ట్ విప్లవం తీసుకున్నాం అనుకోండి, అది 1917లో జరిగింది. నాటి జార్ చక్రవర్తుల ప్రభుత్వాలను పడగొట్టి ఈ కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు నాటి రష్యన్స్. ఎవరి అంటే ముఖ్యంగా లెనిన్, స్టాలిన్ గారి సారథ్యంలో. అంటే దాంట్లో ఏముంది, ఎసెన్షియలీ హ్యూమన్ మైండ్ ప్లాన్ చేసి, రక్తం చిందించి ఆనాడు రాచరికపు వ్యవస్థను పడగొట్టి వారు కొత్త వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధమైన మార్పును రివల్యూషన్ అని చరిత్రకారులు వర్ణించారు. కానీ రిఫర్మేషన్ నిజంగా అది టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ రివల్యూషన్. ఈ రిఫర్మేషన్ అన్నది ఏదైతే 1525లో మార్టిన్ లూథర్ గారిచే ప్రారంభమైన ఈ ప్రాటెస్టెంట్ సంస్కరణ ఉద్యమము దేవునిచే ప్రేరేపింపబడినది అన్నది మన క్రిస్టియన్ పర్స్పెక్టివ్. దేవునిచే ప్రేరేపింపబడి, ఎందుకంటే ఈ సంస్కరణలో స్వార్థం లేదు, పదవీ కాంక్ష అసలు లేదు, ఏమి లేదు. వీళ్ళు ట్రూత్, లెట్ us సీక్ ద ట్రూత్, సత్యాన్ని తెలుసుకుందాము, ఆధ్యాత్మిక స్వేచ్ఛను, స్పిరిచువల్ ఫ్రీడమ్ ఉండాలి, రిలీజియస్ ఫ్రీడమ్ ఉండాలి. పోప్ అయితేనేమి, బిషప్స్ యొక్క నిరంకుశత్వం అన్నది ఉండకూడదు, దేవునికి ప్రజలకు మధ్య ఎటువంటి అడ్డుగోడలు ఉండకూడదు, దేవుని ముందు అందరూ సమానులే, వాక్యమే దేవుడు కాబట్టి ఆ వాక్యము మానవుణ్ణి విమోచిస్తుంది అన్న ఆధ్యాత్మిక సూత్రాల మీద నాడు మార్టిన్ లూథర్ గారు ఈ యొక్క ప్రాటెస్టెంట్ రిఫర్మేషన్ని నిర్మాణం చేశారు. ఇది నిజంగా వారు చేసిన ఈ యొక్క రిఫర్మేషన్ ఉద్యమము యావత్తు మానవ జాతి హృదయాలను దేవుని వైపు, వాక్యం వైపు నడిపించింది. ముఖ్యంగా ఈ ప్రపంచ చరిత్రను తిరగరాసిన ఆయన సూత్రాలను జస్ట్ ఒక 1 minute నేను వాటిని
మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన ప్రతిపాదించిన సూత్రాల్లో మొదటిది సోలా స్క్రిప్చురా, స్క్రిప్చర్ అలోన్, వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆయన ఒక్కడే సార్వభౌమ అధికారం కలిగి ఉన్నాడు. సోలా గ్రేషియా, గ్రేస్ అలోన్, దేవుని కృపయే మన జీవనాధారము, ఆయన కృప లేనిదే క్షణమైనా మనం బ్రతకలేము. సోలా క్రిస్టస్, క్రైస్ట్ అలోన్, క్రీస్తు ఒక్కడే మార్గము, సత్యము, జీవము. సోలా ఫైడ్, క్రీస్తు యందు విశ్వాసమే మనకు నిత్య జీవమునకు మార్గము. సోలా డియో గ్లోరియా, గ్లోరీ టు గాడ్ అలోన్, దేవునికి మాత్రమే మహిమ కలగాలి, పోపులకు కాదు, రాజులకు కాదు, మార్టిన్ లూథర్కు కాదు అని ఆయన ప్రతిపాదించిన అదొక సూత్రం. సో విత్ ది స్మాల్ బ్యాక్గ్రౌండ్ వి విల్ గో టు ద కండిషన్స్ విచ్ ప్రివైల్డ్ ఎట్ ద టైమ్. ఆనాడు ఎటువంటి కండిషన్స్ ప్రివేల్ అయినది అన్నవి ఒక 2 నిమిషాల్లో నేను ముగించి గౌరవనీయులు మన డిస్టింగ్విష్డ్ స్పీకర్స్ దగ్గరికి వారికి మైక్ అప్పగిస్తాను. ముఖ్యంగా ఆనాటి యూరోప్లో హోలీ రోమన్ ఎంపైర్లో, హోలీ రోమన్ ఎంపైర్ అంటే ఇట్ వాజ్ నైదర్ హోలీ నార్ రోమన్ నార్ ఎంపైర్ అని అన్నారు నాటి చరిత్రకారులు. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చర్చ్ ఉన్నింది. తీవ్రమైన, ముఖ్యంగా జర్మనీలో తీవ్రమైన అవినీతితో కూరుకొని పోయి ఉన్నిందంట. ఆధ్యాత్మికమైన అవినీతి, స్పిరిచువల్ కరప్షన్, మతపరమైన అవినీతి, దేవునికి ప్రజలకు మధ్య దూరాన్ని పెంచేలా చర్చి నిర్వహించటం జరుగుతూ ఉన్నింది. పవిత్ర బైబిల్ గ్రంథం లాటిన్లోనే వ్రాయబడి ఉండుట వల్ల సామాన్య భక్తులకు ఎవ్వరికీ అందుబాటులో లేకుండా ఉండటము, క్లర్జీ ఏం చెప్తే అదే సత్యం అన్నట్లు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అంతేకాకుండా చర్చ్ ఆధ్వర్యంలో నాడు సేల్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ అనే ఒక కరప్ట్ ప్రాక్టీస్ను వారు ప్రవేశపెట్టారు. ద దెన్ చర్చ్ అడ్మినిస్ట్రేషన్ హ్యావ్ ఇంట్రొడ్యూస్డ్ దిస్ సేల్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్. ఇప్పుడు మన దేశంలో కూడా ఎలక్టరల్ బాండ్స్ అని మనం గతంలో విన్నాం. రాజకీయ పార్టీలు ఆ యొక్క ఇండస్ట్రియలిస్టులు అయితేనేమి వాళ్ళందరి ప్రామినెంట్ సిటిజన్స్ దగ్గర కోట్లు వసూలు చేసి మోడరన్ జార్ చక్రవర్తుల్లా వాళ్ళందరూ ఈరోజు రాజకీయ పార్టీలు జీవిస్తున్నారు. ఆ విధంగా ఈ సేల్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ పత్రాలను బాండ్ల రూపంలో వాళ్ళు కంపల్సరీ చేసినారు మొత్తము చర్చిలో, చర్చ్ అడ్మినిస్ట్రేషన్. అవి కొంటేనే మీ పాపాలు కడగబడతాయి, అవి కొనకుంటే మీరు పరలోకంలోకి వెళ్ళరు అని చెప్పేసి వాళ్ళు హుకుం జారీ చేసి కొనని వారికి కొరడా దెబ్బలు కొట్టినారంట. భూములు, ఆస్తులు జప్తు చేశారు. దేశ బహిష్కరణ లాంటి కఠినమైన కోయర్సివ్ మెథడ్స్ కూడా ఉపయోగించి వారు ఆ సేల్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ను ఇంప్లిమెంట్ చేశారు. అల్లకల్లోలం, రెయిన్ ఆఫ్ టెర్రర్ అన్నది అప్పుడు ఆ టైంలో సృష్టించారు. అండ్ దిస్ వాజ్ ది ఇమ్మీడియట్ స్పార్క్ ఫర్ మార్టిన్ లూథర్స్ ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్. దీనితో పాటు ఇది 16వ శతాబ్దపు సంఘటన అయితే, దానికి ముందు 14వ శతాబ్దంలో రినైసెన్స్ పీరియడ్ కూడా స్టార్ట్ అయింది. మీకు చరిత్ర మీకు అందరికీ చిన్నప్పటి నుంచే తెలిసి ఉంటుంది కాబట్టి ప్రొటెస్టెంట్ ఉద్యమము పెరగటానికి కారణము రినైసెన్స్ కూడా. ఈ రినైసెన్స్ పీరియడ్లో హ్యూమనిజం, సైంటిఫిక్ స్పిరిట్, మానవతా విలువలు ఆరాధించే ఒక సమాజం బయలుదేరింది. ఈ రినైసెన్స్ పీరియడ్లోనే ఆ రోజు ఇటలీలో, ఫ్లారెన్స్లో గొప్ప గొప్ప చిత్రకారులు, శిల్పులు, లియోనార్డో డావిన్సీ గారు, మైకల్ యాంజెలో, రఫాయల్ లాంటి వారు, వీళ్ళందరూ అప్పుడే పైకొచ్చారు. అంతేకాకుండా గొప్ప గొప్ప సైంటిస్టులు, విలియం హార్వే, ఆయన సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ కనుగొన్న గొప్ప కార్డియాలజిస్ట్, ఆయన కమ్ సైంటిస్ట్. అదేవిధంగా సర్ ఐజక్ న్యూటన్ గారు. సర్ ఐజక్ న్యూటన్ మనకు లాస్ ఆఫ్ గ్రావిటేషన్ లాస్ మనందరికి బాగా తెలుసు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని చిన్నప్పుడే మనం చదువుకున్నాము. ఇటువంటివన్నీ ఆ పీరియడ్లోనే బయలుదేరి వచ్చినాయి. అన్నిటికన్నా ముఖ్యము జాన్ గూటెన్బర్గ్ గారి ప్రింటింగ్ ప్రెస్ ఇన్వెన్షన్.
ప్రింటింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల ఆ యొక్క రచనలు అన్నవి రచనలు చేయటము అన్నది బాగా పెరిగింది. ఇంగ్లాండ్‌లో కూడా నాడు షేక్స్‌పియర్ అండ్ మిల్టన్ వాళ్ళిద్దరూ కూడా ఆ పీరియడ్ వారే. రినైసెన్స్ పీరియడ్‌లోనే వాళ్ళు ముందుకొచ్చారు. అదేవిధంగా మ్యాకియావెల్లి ఆయన గూడా ఒక పొలిటికల్ సైంటిస్ట్. ఆయన గూడా గొప్ప గొప్ప రచయితలు అటువంటి వాళ్ళు వచ్చి ఈ రినైసెన్స్ పీరియడ్ అన్నది ఈ యొక్క రిఫర్మేషన్‌కు ఊపిరి పోసింది అని చెప్పక తప్పదు. అంతేకాకుండా మన ఇండియన్ కాంటెక్స్ట్‌కు వస్తే 1793లో ఆయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ విలియం కేరీ గారు కూడా మార్టిన్ లూథర్ గారి రిఫర్మేషన్‌తో బాగా ఇన్‌స్పైర్ అయ్యి వారు మన ఇండియాకు వచ్చిన తర్వాత సిమిలర్ ఫ్యాషన్‌లో ఆయన రిఫర్మేషన్‌ను ఇంప్లిమెంట్ చేశారు. ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు అవన్నీ మన గౌరవనీయులు డిస్టింగ్విష్డ్ స్పీకర్స్ మనకు తెలియజేస్తారు. వారికి ఇంకా విత్ దిస్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఐఎమ్ నౌ గోయింగ్ టు ద డిస్టింగ్విష్డ్ స్పీకర్స్. వారిని అడిగి ఈ యొక్క రిఫర్మేషన్ థియాలజీ ఏమిటి, దాని యొక్క ఆధ్యాత్మిక లోతును వారు వివరిస్తారు. మొట్టమొదటి ప్రశ్న గౌరవనీయులు మన అడ్వకేట్ డేనియల్ విజయ్ ప్రకాష్ గొంతుపులి గారికి. అడ్వకేట్ గారు, రిఫర్మేషన్ మతపరమైన మార్పు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక స్వేచ్ఛకు నాంది. దేవునికి భక్తులకు మధ్య ఉన్న అడ్డుగోడలను తొలగించింది. అదేవిధంగా నేటి భారతీయ క్రైస్తవ సమాజానికి రిఫర్మేషన్ థియాలజీ ఏమి నేర్పిస్తుంది? ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి విప్లవాలలాగా ఒక పీరియడ్ అయితేనే ఎండ్ కాలేదు. రిఫర్మేషన్ ప్రాసెస్ ఈజ్ కంటిన్యూయింగ్. అదేవిధంగా విలియం కేరీ గారి సంస్కరణలకు మార్టిన్ లూథర్ గారి రిఫర్మేషన్కు మీరు లింక్ చేస్తూ వివరించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మీకు 20 నిమిషాలు టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంకిల్. అందరికీ ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. చాలా చక్కటి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. సో థింగ్స్ హ్యావ్ బీన్ మేడ్ ఈజీ ఫర్ అస్. సో ఇక్కడ రిఫర్మేషన్ థియరీ అని చూసుకున్నా లేదా ప్రొటెస్టెంట్, సో ఎందుకు వచ్చింది అది అంటే మార్టిన్ లూథర్ గారు ఈఎస్ ప్రొటెస్టెడ్ ది సిస్టమ్స్ ఫాలోడ్ బై ది అప్పట్లో ఉన్న కేథలిక్ చర్చెస్ కానీ వాట్ ఇట్ మే బి, వాళ్ళు ఫాలో అయిన వాటిని ఈఎస్ ప్రొటెస్టెడ్. దీస్ ఆర్ నాట్ ది రైట్ వే. సో వాళ్ళ యొక్క ఆచార విధానం కావచ్చు, వాళ్ళు ఫాలో అయ్యే విధానం కావచ్చు, ఇందాక మీరు కొన్ని అంశాలు కూడా చెప్పారు, వాటిలోకి మళ్ళీ నేను వెళ్ళను. సో వాళ్ళు ఏ విధానాలను అయితే ఫాలో అయ్యారో ఆ విధానాలు బైబిల్కి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి సంఘాన్ని మీరు పక్కదోవ పట్టిస్తున్నారు, ఇది కాదు అని చెప్పి మనకి ఒక వాక్యం కూడా ఉంది. మీరు ఉచితంగా పొందితిరి, ఉచితంగా బోధించడని చెప్పి మనకి యేసుక్రీస్తు ఆయన వచ్చినప్పుడు చెప్పారు. సో మనం ఉచితంగా పొందాం, ఉచితంగా బోధించాలి. అట్ ద సేమ్ టైం ఆయన ఏమన్నా అంటే పనివాడి జీతానికి పాత్రుడు అన్నాడు. సో దట్ విల్ బి టేకెన్ కేర్. దాని గురించే అనేది కాకుండా వీళ్ళు ఇంటర్నల్ గా దెర్ ఆర్ మెనీ సిస్టమ్స్ విచ్ వర్ అగైన్స్ ది బైబిల్ ఆర్ విచ్ వర్ అగైన్స్ ది గాడ్. సో దాని వలన సమాజం మొత్తం పక్కదో పడుతుంది కాబట్టి ఈఎస్ ప్రొటెస్టెడ్ అగైన్స్ దెమ్. సో అది ఆల్మోస్ట్ ఆయన ఈఎస్ స్టార్టెడ్ ఇన్ 1517 అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ రైట్, 1517లో ఆయన ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి వాళ్ళు చేసేవన్నీ కూడా ఆయన పుస్తకంలో కూడా రాయడం కూడా జరిగింది. సో ఈ రిఫర్మేషన్ లో మనం చూసుకున్నట్లయితే ఆ రోజు వాళ్ళు అనేక రకాల ప్రొసీజర్స్ ఫాలో అయ్యేవాళ్ళు. ఒకటి, దేవుడికి బిలీవర్కి మధ్యన అడ్డుగోడని వేసారు వాళ్ళు. మేజర్గా ఏం జరిగిందంటే దేవుడికి బిలీవర్కి మధ్యన అడ్డుగోడ వేసారు వాళ్ళు. ఆ అడ్డుగోడ వేయడం వలన చాలా దూరం ఏర్పడింది. సో ఈయనేమంటాడు, మార్టిన్ లూథర్ గారు ఏమంటాడు, దేవుడికి మనకి డైరెక్ట్ లింక్ బైబిలే. సో బైబిల్ ఈస్ దేర్. సో మనం బైబిల్ హ్యాస్ ది సోల్ అథారిటీ, బైబిల్ ఈస్ దేర్, బైబిల్ హ్యాస్ ది సోల్ అథారిటీ అండ్ వీ కెన్ అచీవ్ సాల్వేషన్ త్రూ ఫెయిత్ అండ్ గ్రేస్. సో ఈయన చెప్పింది ఏంటంటే బైబిల్లో ఉన్నవే చెప్పిన, ఏవైతే బైబిల్లో ఉన్నాయో ఆ అంశాలని తీసుకొని ఆయన వాళ్ళని వ్యతిరేకించాడు. వాళ్ళు అందుకు విరుద్ధంగా బోధించేవాళ్ళు. ఇవాటికి చూస్తాం మనం, దే ఫాలో సర్టన్ ప్రొసీజర్స్. పాపకు ఒప్పుకోలు వెళ్ళి ఒక ఫాదర్ దగ్గర సిస్టర్ దగ్గర చేస్తుంటారు వాళ్ళు. ఎక్కువ ఫాదర్ దగ్గర పాపకు ఒప్పుకోలు చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన అప్పట్లో వ్యతిరేకించి ఆయన చెప్పించి ఆయన స్పష్టంగా ఏం చెప్పారంటే, మేజర్గా మనం తీసుకుంటే ఒకటి బైబిల్ హ్యాస్ సోల్ అథారిటీ, రెండోది మనకి
రక్షణ అనేది విశ్వాసం మరియు కృప ద్వారా వస్తుంది. అండ్ బార్న్ అగైన్, ఒక బార్న్ అగైన్ క్రిస్టియన్ కి హీ హాస్ ద డైరెక్ట్ రిలేషన్ విత్ ది గాడ్. దీస్ ఆర్ ది 3 ఐటమ్స్. అంటే ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో, మళ్ళీ జన్మిస్తామో, మనకి దేవునితో డైరెక్ట్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. కాబట్టి మనం నీతిగా పరిశుద్ధంగా జీవిస్తూ దేవుడితో ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయొచ్చు. దానికి ఏమి ఖర్చు అవసరం లేదు, దానికి మధ్యలో మీడియేటర్లు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు అనేది మనం మొత్తం ఆయన చేసిన ఇది మొత్తం కూడా తీసుకుంటే మనకి క్లుప్తంగా దీన్ని మనం ఒక ఇదిగా చేసుకోవచ్చు, ప్రిసైజ్ చేసుకోవచ్చు. సో అలా ఆయన చేసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రొటెస్టెంట్స్ అందరూ కూడా ఒక సంఘం కింద ఏర్పడి అనేక, అంటే ఎవరైతే దీని కేథలిక్ చర్చెస్ ని వ్యతిరేకించారో వాళ్ళందరూ కూడా ప్రొటెస్టెంట్స్ అన్నారు. దీని నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం ప్రొటెస్టెంట్ చర్చెస్ చాలా వెలిసినాయి మనకి. దాన్నే లోతుకెళ్తే మనకి అదే టైంలో ఇండియాకి చాలా మంది మిషనరీస్ రావడం జరిగింది. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ రావడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినాక ఇంకా చాలా మంది బ్రిటిషర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అనేక మంది వచ్చి వాళ్ళు దే స్టార్టెడ్ ది చర్చెస్ ఇన్ ఇండియా. సో ఇక్కడ జస్ట్ విల్ టేక్ ఎ బ్రేక్ తీసుకున్నాక మనం జస్ట్ విల్ సీ ఇంటూ విలియం కేరీ. సో విలియం కేరీ గారు ఏం చెప్పారు అనేది చూసుకుంటే మనకి, హీఈస్ ఎ మిషనరీ, హీ బిలీవ్డ్ ఇన్ బైబిల్ అండ్ గాడ్ అని ఆయన ఏమన్నాడంటే స్పెసిఫిక్గా హీఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియా కదా, మోడర్న్ ఇండియా. సో విలియం కేరీ గారు ఏమన్నారంటే దేవుడు భారతదేశాన్ని ప్రేమించాడు అండ్ హీఈస్ కమిటెడ్ టు బ్లెస్ ఇండియా. దేవుడు భారతదేశాన్ని ఆశీర్వదించడానికి చిత్తశుద్ధితో ఉన్నాడు, లేకపోతే సంకల్పించుకొని ఉన్నారు అనేది. కమిటెడ్ అనేది ఐ కుడ్ నాట్ గెట్ ది కరెక్ట్ వర్డ్. సో ఆయన చెప్పింది ఏంటంటే దేవుడు భారతదేశాన్ని ప్రేమించాడు, సో భారతదేశాన్ని ఆశీర్వదించడానికి పూనుకున్నాడు అనుకుందాం పోనీ. ఓకే, సో ఈజ్ కమిటెడ్ టు బ్లెస్ ఇండియా. సో ఇవి తీసుకుంటే మనకి మళ్ళీ మనం విల్ గో బ్యాక్ టు మార్టిన్ లూథర్. సో మార్టిన్ లూథర్ గారు ఏం చేశారంటే క్రిస్టియన్ థియాలజికల్ దానిలో హీ హెస్ బ్రాట్ ఎ మూమెంట్, ప్రొటెస్ట్ మూమెంట్ తీసుకొచ్చాడు ఆయన క్రిస్టియన్ థియాలజికల్ దానిలో. సిమిలర్లీ రాజా రామ్మోహన్ రాయ్ ఇస్ కాల్డ్ ది మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా. రాజా రామ్మోహన్ రాయ్ ఇస్ కాల్డ్ యాజ్ మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా. ఎందుకు అంటే ఆయన సోషల్ రిఫార్మ్స్ కోసం ఆయన ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు, వ్యతిరేకించాడు. అప్పట్లో ఉన్న సతీ సహగమనం ఏవైతే ఉందో వాటిని వ్యతిరేకించి సోషల్ రిఫార్మ్స్ కోసం ఆయన పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి, దాని నుంచి సతీ సహగమనాన్ని ఆపడంలో ఆయన సక్సెస్ఫుల్ అయ్యాడు. సో దట్స్ వై ఈస్ కాల్డ్ యాజ్ ది మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా. సో మార్టిన్ లూథర్ గారు ఏంటి బేసికల్గా ఏవైతే ఈ కేథలిక్ చర్చెస్ ఉన్నాయో ద ప్రొసీజర్స్ దే ఆర్ ఫాలోయింగ్, దే హ్యావ్ ఎస్టాబ్లిష్ మెనీ చర్చెస్, దట్ ఈస్ వెరీ గుడ్. చాలా చర్చెస్ అక్రాస్ ది వరల్డ్ స్ప్రెడ్ అయ్యారు, కానీ దే మేడ్ మెనీ రూల్స్ విచ్ వర్ అగైన్స్ ది బైబిల్, విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ ది బైబిల్. అండ్ బేసికల్గా దే హ్యావ్ క్రియేటెడ్ ఎ గ్యాప్ బిట్వీన్ గాడ్ అండ్ దిస్ సోల్. సో మధ్యలో వీళ్ళు వచ్చారనమాట. సో దాన్ని ఈయన చేసుకుంటూ రావడంతో ఆ ఉద్యమం చాలా పెద్దదయ్యి, ఆ ఉద్యమం నుంచి చాలా ఇది వ్యతిరేకత వచ్చి బాగా చాలా ప్రొటెస్టెంట్ చర్చ్లు వచ్చినాయి, విచ్ హ్యావ్ కమింగ్ టు ఇండియా ఆల్సో. ఇవాళ ఇండియన్ సిచ్యుయేషన్ తీసుకుంటే మనం ప్యారలల్గా ఒక పక్క క్యాథలిక్ చర్చెస్ ఉన్నాయి, దానికి పోటీగా ప్రొటెస్టెంట్ వేరియస్ డినామినేషన్స్ సంబంధించిన చర్చెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మనం చూసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఏమంటాం వైరుధ్యాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రొటెస్టెంట్ చర్చ్కి ఇంకో దానికంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ లూథరన్, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆర్ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, సిమిలర్లీ మెథడిస్ట్, వీళ్ళందరం తీసుకుంటే సాల్వేషన్ ఆర్మీ, సిబిసిఎన్సి తీసుకుంటే ఒక్కొక్కరు ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు. దే ఫాలో డిఫరెంట్ ప్రొసీజర్స్. సో ఆ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఫాలో అయినప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా దే ఆర్ ఓవర్ లుకింగ్ ది బైబిల్. ఎందుకంటే ఆ రోజు మనం ఒక బేసిక్ తీసుకుంటే కమ్యూనియన్ తీసుకుందాం. కమ్యూనియన్ తీసుకుంటే కమ్యూనియన్కి ఎవరు అర్హులు, కమ్యూనియన్కి ఎవరు అర్హులు ఉన్న దగ్గర వీళ్ళకి రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి, రకరకాల సిస్టమ్స్ ఫాలో అవుతారు. దానికి కన్ఫర్మేషన్ క్లాసెస్ అంటారు, కొంతమంది చిలకరింపు బాప్టిజం ఇస్తారు, కొంతమంది ముంచుడు బాప్టిజం ఇస్తారు. అట్ ద సేమ్ టైం ఆ కమ్యూనియన్ ఇచ్చేవాళ్ళు, ఇచ్చే సేవకుడు ఎవరైతే ఉన్నారో ఆ సేవకుడికి మినిమం ఈ క్వాలిటీస్ ఉండాలి. ఈ ఆర్డినేషన్ అనేది రకరకాల ఆర్డినేషన్స్ ఏమన్నాయి, ఆ ప్రకారం దే హ్యావ్ క్రియేటెడ్ వేరే ప్రొసీజర్స్ క్రియేట్ చేశారు. మళ్ళీ వేటిని అయితే మార్టిన్ లూథర్ గారు వ్యతిరేకించి తీసుకొచ్చిన ప్రొటెస్టెంట్ ఉద్యమంలో కూడా మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. సరే, అవి పక్కన పెట్టుకుంటే మనం వీటి ఇంపాక్ట్ మన కంట్రీ మీద ఎలా ఉందనేది కూడా మనం చూసుకోవాలి.
సో ఈ ప్రొటెస్టెంట్ ఉద్యమం వచ్చినాక, ప్రొటెస్టెంట్ చర్చెస్ వచ్చినాక దేర్ వాజ్ ఎ బిగ్ సోషల్ చేంజ్ ఇన్ ఇండియా. దేర్ వాజ్ ఎ బిగ్ సోషల్ చేంజ్ ఇన్ ఇండియా. ఎందుకు? దే హ్యావ్ ఎస్టాబ్లిష్ మెనీ చర్చెస్. డినామినేషన్స్, ప్రొసీజర్స్ పక్కన పెట్టేస్తే ఇండియా ఏం గెయిన్ చేసుకుంది వీళ్ళ నుంచి అనేది మనం చూసుకుంటే, మెనీ చర్చెస్ వచ్చినాయి, చాలా ఆస్తుల్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. మెయిన్ గా వాళ్ళ కాన్సన్ట్రేషన్ వాజ్ ఆన్ గివింగ్, స్ప్రెడింగ్ ది వర్డ్. ప్యారలల్ గా ఎవరైతే నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్ ఉన్నారో, ఎవరైతే అన్టచబుల్స్ ఉన్నారో వాళ్ళని చేరదీసి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం, వాళ్ళకి హెల్త్ సర్వీసెస్ ఇవ్వడం, వాళ్ళకి అవసరమైన వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇవాళ భారతదేశంలో క్రిస్టియానిటీ అంత బలంగా రావడం గల కారణం ప్రధానంగా ప్రొటెస్టెంట్ చర్చెస్ అని, అట్ ది సేమ్ వే క్యాథలిక్స్ ఆల్సో. సో వాళ్ళు చేసింది ఏంటంటే దే హావ్ స్ప్రెడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దే హావ్ ఎస్టాబ్లిష్డ్ మెనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మెనీ హాస్పిటల్స్, మెనీ హాస్టల్స్ కానీ, ఆర్ఫనేజెస్ కానీ 20 ఎస్టాబ్లిష్ చేసి దే ప్రొవైడెడ్ సర్వీసెస్ టు ది నీడీ. తీసుకొచ్చి వాళ్ళని దేవుడికి దగ్గరికి తీసుకొచ్చారు. ఆ దేవుడి దగ్గర తీసుకొచ్చిన దానిలో ఎవరు ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యారు అనేది అంటే ద నీడీ. హూ ఆర్ ది నీడీ అనేది మళ్ళీ ది అన్టచబుల్స్, ది దళిత్ కమ్యూనిటీస్. ఎందుకంటే వాళ్ళు వెలివేయబడ్డారు. ఊరికి చివర ఉన్న వాళ్ళు, వాళ్ళకి మంచినీళ్ళు తీసుకెళ్లే హక్కు లేదు, మంచినీళ్ళలో వాళ్ళకి ఇది లేదు. ఐ మీన్ టు సే దట్ దే డిడ్ నాట్ హ్యావ్ రైట్ టు టేక్ వాటర్ ఫ్రమ్ ది పాండ్స్ ఇన్ ది విలేజెస్. సో దే వర్ డినైడ్ దట్ రైట్. సిమిలర్లీ దేవాలయాలు, హిందూ దేవాలయాల్లోకి వాళ్ళకి ప్రవేశం లేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఈ ప్రొటెస్టెంట్స్ వచ్చారో ఇండియాకి, వీళ్ళ నుంచి వీళ్ళకి ఏమైందంటే దే హ్యాడ్ ఏ సోషల్ స్టేటస్. వాళ్ళకి ఒక సోషల్ స్టేటస్ అనేది రావడం జరిగింది దీనివల్ల బేసికల్గా. సో ఆ తర్వాత మనకి ఇందాక మీరు ఒకటి చెప్పారు, ఎలక్ట్రల్ బాండ్స్ లాగా. సో అక్కడ చూసుకుంటే మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ ఇంకోటి కూడా చూసుకుంటే మనకి ఏమైందంటే దెర్ వాజ్ నో ఓటింగ్ రైట్. దెర్ వాజ్ నో ఓటింగ్ రైట్ ఫర్ ఎవరికి ఉండేదంటే భూమి ఉన్నవాడికే ఉండేది ఓటు హక్కు. చదువుకున్నవాడు, భూమి ఉన్నవాడికే ఓటు హక్కు ఉండేది. వెరస్ మనకి ఇండిపెండెన్స్ వచ్చినాక అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వలన ఓటింగ్ హక్కు కూడా వచ్చింది. సో ఇటు వీళ్ళు తీసుకొచ్చిన మనకి, మనం ఎక్కడో వెనకాల ఉన్న వాళ్ళని ప్రధాన సంస్థల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ ప్రొటెస్ట్ చేసిన దాన్ని అందిపుచ్చుకొని మనం ఇవాళ పొలిటికల్గా రావడానికి ఈ ఓటింగ్ హక్కు అనేది మనకి ఉపయోగపడింది. సో ఇక్కడ మళ్ళీ మనం చూసుకుంటే ఈ ప్రొటెస్టెంట్ చర్చ్ వలన కొంత షార్ట్ కమింగ్స్ కూడా మనకు వస్తున్నాయి. ఎందుకంటే మైక్రో లెవెల్లో పెద్దగా లేదు, కానీ మ్యాక్రో లెవెల్లో దేర్ ఇస్ ఎ కోల్డ్ వార్ బిట్వీన్ దీస్ డినామినేషన్స్. సో అదొకటి ఉంది. రెండోది, ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఫాలో అయ్యే ప్రొసీజర్స్ వలన వర్డ్ మళ్ళీ కిందకు వచ్చేసరికి, మైక్రో లెవెల్కి వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిలీఫ్లో ఉన్నారు. ఒకళ్ళు ఇది పట్టుకొని వేలాడతారు, లేదు ఖచ్చితంగా అంగి వేసుకున్న అయ్యగారే బాప్తిజం ఇవ్వాలి, అంగి వేసుకున్న అయ్యగారే కమ్యూనియన్ ఇవ్వాలి, ఇటువంటి అని కూడా జరుగుతుంది. సో మళ్ళీ దీనిలోంచి మనకి ఏమైంది, ఈ ప్రొటెస్టెంట్ ఉద్యమాల్లోంచి ఉన్న చర్చెస్ నుంచి వాళ్ళు చేసే అవకతవకలు కానించి, వాళ్ళు చేసే ఏమైనా కానీ వాటిని వ్యతిరేకించిన వాళ్ళు మళ్ళీ ఫెలోషిప్స్ స్టార్ట్ అయినాయి మనకి ఇండియాలో. సో ఫెలోషిప్స్ కూడా ఎందుకు వచ్చినాయి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఇన్ ప్రీచింగ్. ఎవరికైనా కానీ వాళ్ళు ఎవరు చేసినా ఏం చేసినా ప్రామాణికంగా మనకు ఉండాల్సిన బైబిలే. బైబిల్ని ఆధారం చేసుకుని ప్రీచ్ చేయాలి. బైబిల్లో ఏముందో అదే చెప్పాలి. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. కమ్యూనియన్ తీసుకుందాం. హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ కమ్యూనియన్? సో కొన్ని సంఘాలు ఏం చెప్తాయి, డాక్టర్ ఎవరికి అవసరం? పేషెంట్ నీడ్స్ ఏ డాక్టర్. సో పేషెంట్కి డాక్టర్ అవసరం కాబట్టి పాపికి కమ్యూనియన్ అవసరం. కమ్యూనియన్ తీసుకుంటేనే పాపి మారతాడు అనే కోణంలో కొంత వాళ్ళు బైబిల్ వాక్యాలను తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, విచ్ ఈస్ బీయింగ్ అపోజ్డ్ బై మెనీ అదర్ చర్చెస్. సో ఆ వాదనలోకి నేను వెళ్ళను. కానీ ఇప్పుడు నేనేమంటానంటే ద టైమ్ ఈజ్ వెరీ రైట్ నౌ. ఇవాళ టైమ్ ఈజ్ వెరీ రైట్. ఎందుకంటే రాకడికి అతి సమీపంలో ఉన్నాం. మొన్న మనం అనుకున్నట్టు దానియేలు గ్రంథంలో తీసుకుంటే నెబుకద్నెజరుకి ఏదైతే కళ వచ్చిందో, కలభావంలో ఉన్న చివరి స్టేజ్ ఉంది కదా, పాదాలు. దానియేలు 2:33-34 చూసుకుంటే పాదాల భాగం అంటే ఏంటి, బైబిల్ ప్రకారం మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్టేజ్లో ఉన్నాం అనేది చూసుకుంటే కనుక పాదాలు తీసుకుంటే, పాదాలు మట్టి మరియు ఇనుముతో చేయబడి ఉన్నాయి. అంటే ఏంటి, మట్టి ఇనుము ఎప్పుడు కలవు, అవి ఎప్పుడు కలవు. అయినా కానీ పాదాలు మట్టి ఇనుముతో చేసుకున్నాయి. ఏంటంటే దాన్ని మనం ఇవాళ ఉన్న దానికి రిలేట్ చేసుకుంటే, ఇవాళ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ కోయలేషన్ గవర్నమెంట్స్.
ఇన్ ది కంట్రీ తీసుకున్నా, అక్రాస్ ది వరల్డ్ తీసుకున్నా, సేమ్ గ్రూప్స్ ఆర్ నాట్ కంటిన్యూయింగ్ ఇన్ ద సేమ్ వే. ఇండియన్ పొలిటికల్ సిచ్యుయేషన్ తీసుకోండి, ఏ పార్టీ ఏ రోజు బీజేపీతో ఎలా అవుతుందో తెలీదు, ఏ పార్టీ ఏ రోజు కాంగ్రెస్ ఎలా అవుతుందో తెలియదు. ఇవాళ కాంగ్రెస్తో ఉంటే రేపు బీజేపీతో ఉంటారు, రేపు బీజేపీతో ఉంటే వాళ్ళు కాంగ్రెస్తో ఉంటారు. సిమిలర్లీ టేక్ ది స్టేట్ ఆఫ్ ఏపీ. ఏపీ తీసుకుంటే 2014లో దేవర్ విత్ ఎన్డీఏ. ఆ ఎన్డీఏలోంచి వచ్చినాక మళ్ళీ బయటకు వచ్చేసి ఎవరి కాళ్ళే గొడవలు చేసి అందరు కలిసి బీజేపీని తిట్టారు. అండ్ 2019 వీ హ్యాడ్ వైసీపీ. అగైన్ 2024లోకి వస్తే మళ్ళీ వీళ్ళందరూ ఎలా అయినారు. సో అంటే ఏ రోజు ఎటుంటారో తెలియదు, వాళ్ళకి స్థిరత్వం ఉండదు, స్థిమితం ఉండదు, స్థిరత్వం లేదు. కాబట్టి బైబిల్ ప్రకారం ఈ పొలిటికల్ సినారియోని చూసుకుంటే వీఆర్ ఇన్ ది లాస్ట్ స్టేజ్, పాదాల స్టేజ్లోకి వచ్చాం. సో పాదాల స్టేజ్లోకి వచ్చినాక తర్వాత అక్కడ ఏం జరిగింది, మనకి ఏ చేయి సహాయం లేని రాయి వచ్చి కొడితే మొత్తం పొడి పొడి అయిపోయి మొత్తం తుత్తి నీళ్ళు అయిపోయి మొత్తం గాలికి ఎగిరిపోయింది. అంటే ఏంటి? సో వీఆర్ వెరీ నియర్ టు ది సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. సో ఈ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ తీసుకుంటే మనకి మార్టిన్ లూథర్ గారు కానీ విలియం కేరీ గారి వల్ల మనకు వచ్చిన దాన్ని తీసుకొని మనం వెళ్తే, దాన్ని మనం బేసిస్గా తీసుకొని రాకడకు మనం సిద్ధపడాలంటే ఏం చేయాలి అనేది ఆ కన్సెన్సస్ని, ఈ చర్చెస్ ఏవైతే ఉన్నాయో ఈ చర్చెస్ అంతా కూడా ఒక కన్సెన్సస్కి వచ్చి దే షుడ్ ప్రీచ్ కామన్ వర్డ్. సో అది ఒకటైతే పొలిటికల్ దానిలోకి మనం వెళ్తే, ఎందుకంటే దీన్ని మనం తీసుకురావాలంటే చాలా కష్టం. అది నేను మిమ్మల్ని అంగీకరించను, మీరు రవికుమార్ గారిని అంగీకరించు, లేదా సుభాష్ గారిని అనే పరిస్థితికి వస్తుంది మళ్ళీ మనం ఇంటర్నల్కి వెళ్ళిపోతే. సో దాన్ని పక్కన పెట్టుకుంటే లెట్ us go into the political scenario, socio economical and political scenario in the country. ఈ వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక ప్రయాణం చేసుకుంటూ వచ్చాం మనం. ఈ ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఒక స్టేజ్కి వచ్చాం. ఈ స్టేజ్కి వచ్చినాక ఇవాళ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అయిపోయింది మళ్ళీ మనకి. యాజ్ ఎ క్రిస్టియన్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియా హ్యాస్ బికమ్ ఈజ్ ఎట్ స్టేక్. సో దీన్ని ఎలా ఓవర్కమ్ అవుతాం? ఇవి చర్చెస్ ఏవైతే ఉన్నాయో, మేబీ క్యాథలిక్ ఆర్ ప్రొటెస్టెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ చర్చెస్, వాట్ ఇట్ మేబీ, మిగతా వాళ్ళ బోధనని పక్కన పెట్టేస్తే, బోధలకు కన్సెన్సస్ రావాలని పక్కన పెట్టేస్తే, పొలిటికల్గా లెటస్ జాయిన్ అవర్ హ్యాండ్స్. పొలిటికల్గా లెటస్ జాయిన్ అవర్ హ్యాండ్స్. పొలిటికల్గా మన హ్యాండ్స్ జాయిన్ చేసుకుని లెటస్ ఫైట్ విత్ ది గవర్నమెంట్, లెటస్ నెగోషియేట్ విత్ ది గవర్నమెంట్. వీ నీడ్ టు బిల్డ్ ఏ మూవ్మెంట్ ఆన్ అగైన్స్ ది లాస్ విచ్ ఆర్ కమింగ్ అగైన్స్ అస్. సిమిలర్లీ against the financial sanctions which are not, which we are రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, న్యాచురల్ రిసోర్సెస్ కానీ ఫైనాన్షియల్ ఏవైతే మనకు అందట్లేదో వాటి మీద మనం అందరం కూడా ఒకే ముక్త కంఠంతో వాయిస్ రేజ్ చేయాల్సిన పరిస్థితి వాళ్ళు వచ్చింది. అప్పుడు ఎప్పుడైతే మనం అందరం కూడా కలిసి దీని మీద మనం ఒక మూవ్మెంట్ తీసుకొస్తామో, అగైన్స్ ది లాస్ విచ్ ఆర్ బీయింగ్ బ్రాట్ ఇన్ వేరియస్ స్టేట్స్ అగైన్స్ ది క్రిస్టియన్స్. సిమిలర్లీ లాస్ లేకపోయినా కానీ ఏవైతే హిందూ ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళు ఎక్కడెక్కడైతే క్రిస్టియన్స్ని అటాక్ చేస్తున్నారో దానికోసం అందరం కూడా యునైటెడ్గా అయ్యి ఇఫ్ యూ క్యాన్ వేజ్ ఎ బ్యాటిల్, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. ఎప్పుడు కూడా కలెక్టివ్ ఎఫర్ట్ విల్ హ్యావ్ ఎ సినర్జెటిక్ ఎఫెక్ట్. అంటే ఏంటి? మనందరం కలిసి చేసామనుకోండి మల్టిప్లికేషన్ అవుతుంది. అది మనందరం కలిపితే మన సే ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ఉందాం మనం, 8 చేతులు. ఈ 8 చేతులు కలిస్తే 28 × 10 80 ఏళ్ళు అవుతాయి. ఈ 80 ఏళ్ళు అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంటుంది సినర్జెటిక్ అంటే. సో దాని మీద ఫోకస్ పెట్టాలి ఇప్పుడు అట్ ప్రెసెంట్. ఎందుకంటే ఆధ్యాత్మికంగా అందరూ కలిసి ఒకే దానికి బోధించాలంటే చాలా టైం, అది ఇప్పుడు ఎప్పుడు జరగదు. అది ఎట్లాగో జరిగి తీరుతుంది, లాస్ట్కి వచ్చేసరికి జరిగి తీరుతుంది, దానిలో దేర్ ఇస్ నో డౌట్. కాబట్టి లెట్ us invest our resources in bringing all these platforms, all these denominations onto one platform to unitedly fight for the rights of the Christians, to protect the rights of the Christians. ఎందుకంటే రాను చాలా దీనమైన పరిస్థితిలోకి మనం వెళ్తున్నాం. సో దానికోసం ఖచ్చితంగా నేషనల్ లెవెల్లో ఒక ప్లాట్ఫామ్ పెట్టుకోవాలి, ఏ స్టేట్కి ఆ స్టేట్ ఒక ప్లాట్ఫామ్ పెట్టుకోవాలి. సిమిలర్లీ అది డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాలి, మండల్స్ విలేజెస్కి వెళ్ళి స్ప్రెడ్ అయ్యి ఇది యూనియనైజ్ అయ్యి ఎక్కడికక్కడే మనం ఈ ప్రొటెస్ట్ని తీసుకురావడం, ఒక మూవ్మెంట్ బిల్డ్ చేసుకొని మనకి వ్యతిరేకంగా జరిగే వాటిలన్నిటికి కూడా మనం ఒకే తాటి మీదకి చేయగలిగినప్పుడు ఎవరైతే మనకి మార్టిన్ లూథర్ గారు ఉన్నారో, విలియం కేరీ గారు ఉన్నారో, వీరు వేసిన ఫౌండేషన్ని మనం దానికి సార్థకత చేసిన వాళ్ళు అవుతాం అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ విజయ్ గారు, వండర్ఫుల్ అనాలిసిస్. రిఫర్మేషన్ యొక్క స్పిరిట్ విలియం కేరీ, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి ఈ మహానుభావుల ద్వారా ఇండియాను ఏ విధంగా బ్లెస్ చేసింది, ఏ విధంగా సంస్కరించింది, ఎన్నో సోషల్ ఈవిల్స్ను రిమూవ్ చేసింది అని మీరు చెప్పారు. ముఖ్యంగా ప్రామినెంట్ పాయింట్ యూ టోల్డ్ ఈజ్ సోషల్ చేంజ్ ఇన్ ఇండియా.
ఏ విధంగా ఆ యొక్క మిషనరీ ఉద్యమము క్రైస్తవులు నాటి నుండి నేటి వరకు కంటిన్యూస్గా ఆ సోషల్ చేంజ్ సంఘములో మార్పు కొరకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల యొక్క ఆ, ఆ, ఆర్థిక రాజకీయ అండ్ సోషల్ అభివృద్ధి కొరకు వాళ్ళు ఏ విధంగా వర్కౌట్ చేస్తున్నారు అన్నది చాలా చక్కగా వివరించారు. ఫైనల్గా మీరు పొలిటికల్ టు అంటే యూనిటీ బిట్వీన్ ద క్యాథలిక్స్ అండ్ ది ప్రొటెస్టెంట్స్ డినామినేషన్స్ అందరి యునైటెడ్గా మనము we must raise our voice and put pressure on the government to solve all our grievances and to achieve our demands అన్నది చాలా పకడ్బందీగా బలంగా వినిపించారు. చాలా థ్యాంక్స్. నౌ వి విల్ గో టు ద సెకండ్ క్వశ్చన్. గౌరవనీయులు పాస్టర్ రవికుమార్ గారికి ఈ ప్రశ్న. 14వ శతాబ్దంలో దేవుడు రినైసెన్స్ ద్వారా మానవ జాతి యొక్క మనస్సును మేధస్సును సిద్ధం చేశారు. 16వ శతాబ్దంలో వచ్చిన రిఫార్మేషన్ ద్వారా చర్చిలో మార్పును, ఆధ్యాత్మిక మార్పును, విప్లవాన్ని సృష్టించారు. క్రైస్తవ చరిత్రను ఈ విధంగా మార్చిన ఈ రెండు సంఘటనల యొక్క థియలాజికల్ సిగ్నిఫికెన్స్, అదేవిధంగా స్పిరిచువల్ ప్రామినెన్స్ సిగ్నిఫికెన్స్ను శ్రోతలకు వివరించవలసిందిగా గౌరవనీయులు పాస్టర్ గారిని కోరడమైంది. Sir, you have 22 minutes. Thank you, sir. ప్రియమైన దేవుని బిడ్డలకు అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరి ఈ సమయంలో రిఫర్మేషన్ గురించి మనము డిస్కస్ చేయడము, లేకపోతే దేవుడు ఇచ్చిన తలంపులు మరి మన ముందు ఉంచారు కొన్ని. మరి ఈ తలంపుల ద్వారా మనల్ని సరి చేసుకొని దేవుని బిడ్డల్లాగా, దేవుని మహింపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు యొక్క మాటలవి. మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం అండి. ప్రేమ గారు మాత్రం దగ్గర ఆయన రిఫర్మేషన్ గురించి మేము మాట్లాడుతుండగా ప్రభావ నీ సన్నిధి మాతో ఉంచండి ఆయన. ప్రభావ మేము ఆత్మీయంగా బలపడి నాయన నీ సేవను నాయన కొనసాగిస్తూ అనేకులకు దీవెనకంగా ఆశ్రమంగా ఉంచమని, ప్రత్యేకంగా నాయన ప్రభావ రేడియో పరిచర్యను మీరు దీవించి ఆశ్రదించమని యేసు నామమున అడిగొచ్చాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క హిస్టరీ ఆఫ్ ద క్రిస్టియానిటీ మనం చూసినప్పుడు ఎర్లీ చర్చెస్ లో మనకు ఫస్ట్ ఏడి నుంచి 590 వరకు చూసినట్లయితే మనకు అపోస్తలు మరి మనకు వాక్యం అందించినట్టుగా మనం చూస్తున్నాము. అపోస్తలకు వాళ్ళకు పాత నిబంధనే వాళ్ళకు బైబిల్గా ఉంటుంది. వాళ్ళు ఇంకా కొత్త నిబంధనలోకి రాలేదు, కానీ వాళ్ళు ప్రీచ్ చేసినారు. తర్వాత అపోస్తలిక్ ఫాదర్స్ అపాలజీస్ కొంతమంది ఇచ్చారు ఆ ఫస్ట్ సెంచరీలోనే. అంటే ఏ విధమైన నిజమైనది క్రిస్టియానిటీ అన్నట్లు జస్టిన్ మార్టిర్ అనే ఆయన ఫస్ట్ అపాలజిస్ట్ ఆయన. తర్వాత ఐరేనియస్, ఒరిజిన్, నెక్స్ట్ టెర్టూలియన్, వీళ్ళు ట్రినిటీ అనే కాన్సెప్ట్ అప్పుడే వచ్చేసింది ఎర్లీ చర్చ్ హిస్టరీలోనే. మరి ఎర్లీ చర్చ్ హిస్టరీలో ఏం జరిగిందంటే మంచి దేవుడు పోస్ట్ నైసెన్ క్రీడ్, ఈ నైసెన్ క్రీడ్ అనేది దగ్గర 325 ADలో జరిగింది. ఈ 325 ADలో ఏమైందంటే కౌన్సిల్ ఆఫ్ నైసియా అని జరిగింది. అందులో క్రైస్తును చాలా మంది ఏం చేస్తారంటే ఆయన ఒక హ్యూమన్ బీయింగ్ అన్నట్టు చేస్తే, మరి అథెనేసియస్ అని ఆయన ఏం చేస్తాడంటే నో హీఈస్ ద క్రియేటెడ్ బీయింగ్, హీఈస్ నాట్ క్రియేటెడ్ బీయింగ్, ఆయన దేవుని కుమారుడు, ఈక్వల్ ఎసెన్స్ విత్ గాడ్ అని చెప్పేసి ఆయన ప్రూవ్ చేస్తాడు. సో 325 టర్నింగ్ పాయింట్ మా చర్చ్ హిస్టరీలో. అంతేకాదు ట్రినిటీ స్టార్ట్ అయింది, ట్రినిటీ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. దాంట్లో స్పీకర్స్ క్రిసోస్టము, థియోడరు, జెరోమ్ అని ఆయన లాటిన్లో బైబిల్ ఫస్ట్ టైం రాసినట్లుగా చూస్తున్నాం. ఈ మెడివల్ చర్చ్లో చూసినట్లయితే 592 1517 అంటే రిఫర్మేషన్ వరకు ఈ యొక్క మెడివల్ చర్చ్, ఈ చర్చిలో మరి ఈ 1517 నుంచి ఇప్పుడు మనం వచ్చిన మోడర్న్ చర్చ్ హిస్టరీ. సో రిఫర్మేషన్ నుంచి మనం మోడర్న్ చర్చ్లోకి వచ్చాము. రిఫర్మేషన్కు ముందు మిడివల్ చర్చ్లో ఉన్నాం. ఈ మిడివల్ చర్చ్లో కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే అవి ఈ రిఫర్మేషన్కు దారి తీసినట్టుగా మనం చూస్తున్నాం. ఒకటేసారి రిఫర్మేషన్ రాలేదు. రిఫర్మేషన్ ముందు ఎన్నో సంఘటనలు జరిగినాయి. అక్కడనే ఈ పోప్ యొక్క కరప్షన్ ఎక్కువ అయిపోయింది. అండ్ పోప్కు ఆల్మోస్ట్ ఫుల్ రిలీజియస్గా, పొలిటికల్గా పవర్స్ ఇచ్చేశారు. అందువలన చాలా మంది సఫర్ అయిపోయినారు. దీనివల్ల ఏమిటంటే మరి కొంత అపోజిషన్ అనేది వచ్చింది. తర్వాత 2 పోపులు వచ్చారు. ఒక అవిజ్ఞాన్ అనే ప్లేస్లో ఒక ఆయన,
రోమ్ అనే ప్లేస్లో ఇంకొక ఆయన, ఇద్దరు పోపులు వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతూ ఉంది బిట్వీన్ 1378 అండ్ 1417. సో ఈ విధంగా వాళ్ళు ఇంటర్నల్గా ఫైట్ చేసుకుంటూ ఉంటే మరి అప్పుడు ఏమైందంటే కొంతమంది ఏమన్నారంటే ఈ పోపులు ఏంటి వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, వీళ్ళ ద్వారా మనం దేవుని దగ్గరికి మనం ఎక్కడ పోతాము, వై డోంట్ వీ హ్యావ్ కమ్యూనియన్ విత్ గాడ్ డైరెక్ట్లీ అనే థాట్ అప్పుడే వచ్చింది మిడివల్ చర్చ్లో. సో మిస్టిక్స్ హూ సాట్ ఏమి దే వాంటెడ్ డైరెక్ట్ కమ్యూనియన్ విత్ గాడ్. వై నాట్ ఈ పోపుల దగ్గరికి పోవడము, వీళ్ళ ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళాలి, వీ వాంట్ హ్యావ్ ఎ డైరెక్ట్ కనెక్షన్ అన్నట్లు ఆలోచన. తర్వాత ఈ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్ అనే ఆయన, వన్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్ అనే ఒక పర్సన్, హీ రోట్ థియలాజియా జర్మానికా. ఆ బుక్ రాసిన వలన ఆ బుక్ చదివి లూథర్కు కొద్దిగా ఆయన తన సొంతగా కొన్ని థాట్స్ ఆయన యాడ్ చేసేసుకున్నాడు. తర్వాత బ్రదర్స్ ఆఫ్ కామన్ లైఫ్ అనేటువంటి ఒక గ్రూప్, దే కేమ్ అండ్ దే రోట్ ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. సో క్రీస్తును ఎలాగ ఇమిటేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు దాన్ని కూడా మరి రాసినందువలన ఆ బుక్ నుంచి కూడా మార్టిన్ లూథర్ ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. జాన్ విక్లిఫ్ ఆఫ్ ఇంగ్లాండ్, ఆయన ఏం చేసినంటే హీ వాంట్స్ టు చేంజ్ ది క్లర్జీ అంటే ఈ పోప్ కింద ఉండే చిన్న వాళ్ళని అందరినీ కూడా రిఫార్మ్ చేద్దామని అనుకున్నాడు. ఎందుకంటే వీళ్ళందరినీ కలుపుకొని ఈ పోప్ యొక్క అథారిటీ ఏంటి అనేసి వీళ్ళను రిఫార్మ్ చేద్దామని అనుకున్నాడు. సో హీ స్టార్టెడ్ ఇట్ ఇన్ 1378లో స్టార్ట్ చేసినాడు. తర్వాత హీ బిగాన్ టు రైట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద బైబిల్. జాన్ విక్లిఫ్ అయినా, సో వీళ్ళు ఈ మనకు బైబిల్ అందుబాటులో లేదు ఎవరికి, కామన్ మ్యాన్కు. అందువల్ల హీ స్టార్టెడ్ రైటింగ్ ట్రాన్స్లేటింగ్ ద బైబిల్ ఇన్ ఇంగ్లీష్ ఇంటూ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో ఫస్ట్ బైబిల్ రాసింది జాన్ విక్లిఫ్ అయినా, దట్ ఈస్ మిడివల్ చర్చ్లో, అంటే బిఫోర్ రిఫర్మేషన్. సో అంతేకాదు మరి ఆయన హీ ఫౌండెడ్ సమ్ లోలార్డ్స్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ స్థాపించినాడు. హీ వాజ్ అండ్ సో మెనీ పీపుల్ వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిమ్. హ్యూస్ ఆఫ్ బోర్నియా, దే ఫౌండ్ యునైటెడ్ బ్రదర్ అనే గ్రూప్ కూడా ఫామ్ అనేట్లుగా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఎక్కడికి దారి తీసినాయి అంటే రిఫర్మేషన్ అంటే థాట్కు దారి తీసినాయి. సో ఈ రిఫర్మేషన్ అంటే వాట్ ఈస్ రిఫర్మేషన్ అంటే రీఅసర్షన్ ఆఫ్ సాల్వేషన్ బై ఫెయిత్ అలోన్, అంటే రక్షణ కేవలం విశ్వాసం ద్వారానే వస్తుంది. అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ బిబ్లికల్ ప్యాటర్న్ ఏంటంటే మరి ఈ యొక్క విశ్వాసం ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడినారు. వాళ్ళు ఇంతకుముందు పోపులు ఆ విధంగా చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు మేము మా దగ్గరికి రావాలా, మేము విల్ ఫర్గివ్, అండ్ దే వాంట్ సమ్ కార్డ్స్, ఇంటెలిజెన్స్ అన్నారు కదా, ఇంటెలిజెన్స్ కార్డ్, దే ఆర్ సెల్లింగ్ సమ్ ఇంటెలిజెన్స్ కార్డ్స్. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే టు కలెక్ట్ మనీ అండ్ టు బిల్డ్ ద బెసిలికా, పీటర్ బెసిలికా అని ఉంది రోమ్ దగ్గర, మరి అక్కడ కన్స్ట్రక్ట్ చేద్దామనే ఉద్దేశంతో దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ అండ్ పవర్. వాళ్ళకు థియలాజికల్గా వాళ్ళు ఏమాత్రం లేదు. ఈ మార్టిన్ లూథర్ ఎప్పుడైతే రోమ్ 1510లో విజిట్ చేసినాడో అక్కడ ఒక హోలీ ప్లేస్ కనపడలే వాళ్ళకు, అక్కడ మనీ పవర్ కనిపిస్తూ ఉంది. సో దానివల్ల అంతేకాకుండా 1517లో ఒక సమ్ పర్సన్, ఒక సేల్స్ మ్యాన్ వచ్చి కార్డ్స్ పండించి యూ బై దీస్ థింగ్స్ యూ విల్ గెట్ సిన్స్ విల్ బి ఫర్గివెన్ అని చెప్పేసి ఇంటెలిజెన్స్ సేల్స్ మ్యాన్ వచ్చేసేసి అనమాట. అండ్ ఒక కొత్త కాన్సెప్ట్ వాళ్ళు తెచ్చినారు, పర్గేటరీ ఇట్స్ అన్ ఇమాజిన్ ప్లేస్ వేర్ క్రిస్టియన్స్ హూ హ్యావ్ సిన్స్ దట్ నీడ్ టు బి బర్న్డ్ ఆఫ్ అంట. అంటే మన పాపాలు ఫస్ట్ ఒక పర్గేటర్ అనే ప్లేస్లోకి పోతాయి, అక్కడ ఆ పాపాలన్నీ పోతేనే మనము పరలోకానికి పోతాము అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళు మధ్యలో తెచ్చినారు రోమన్ క్యాథలిక్స్. సో దానివల్ల ఏమైందంటే అసలు ఇవేంటి పర్గేట్ ఎందుకు అసలు ఫస్ట్, అందుకనే 1517లో ఏం చేసినారంటే October 31st, 1517లో వీళ్ళు, బికాస్ హీఈస్ ద ప్రొఫెసర్ ఇన్ ద బైబిల్, విటెన్బర్గ్ యూనివర్సిటీలో ఆయన టీచ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన బైబిల్ సొంత చదివిండు కాబట్టి, ఇవన్నీ ఈ యొక్క అబ్యూజెస్ ఆఫ్ ది రోమన్ క్యాథలిక్ సొసైటీ, రోమన్ క్యాథలిక్ మిషన్, సో వారి యొక్క అబ్యూజెస్ను ఈయన పాయింట్అవుట్ చేసేవాడు. వచ్చిపోయి హీ నెయిల్డ్ 95 డిబేట్ పాయింట్స్, 95 థీసిస్ అని అంటారు, 95 థీసిస్ అంటారు, అండ్ 5 సోలాస్. ఈ సోలాస్ అంటే ఓన్లీ ఆల్రెడీ సాగర్ గారు ఇంట్రొడక్షన్ చెప్పినారు, దాన్ని నేను మళ్ళీ డీటెయిల్ చేస్తాను.
సో 5 సోలాస్ చేసేసినారు. సో ఇది మరి చేసినందువలన 1518లో లూథర్ వాజ్ సమ్మన్డ్ టు ఆక్స్బర్గ్. ఆ పాపల పోపు పిలిచినట్ట, కానీ లూథర్ రిఫ్యూజ్ చేసినాడు. అండ్ 1519లో లూథర్ పార్టిసిపేట్ ఇన్ పబ్లిక్ డిబేట్లో పార్టిసిపేట్ అన్నాడు, వీళ్ళ తప్పులన్నీ కూడా బయట పెట్టడానికి అని. 1520లో పోప్ లియో ఇష్యూడ్ అన్ అఫీషియల్ డిగ్రీ. నిన్ను ఎక్స్కమ్యూనికేట్ చేస్తాం, నువ్వు యు ఆర్ నాట్ ఎట్ ఆల్ రోమన్ క్యాథలిక్, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ క్రిస్టియన్, నేను మిమ్మల్ని బహిర్గతం చేస్తానని చెప్పేసి 1520లో పోప్ లియో 10 హ్యాస్ డిక్లేర్డ్ దట్ హీ ఈజ్ ఎక్స్కమ్యూనికేటెడ్ ఫ్రమ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ అన్నట్లు చేస్తాడు. నౌ ఇప్పుడు 1520లో హీ వాజ్ ఎక్స్కమ్యూనికేటెడ్ కాబట్టి లూథర్ ఈజ్ నౌ అఫీషియల్లీ ఎ హెరిటిక్. సో ఆయన ఏం చేస్తాడు, తర్వాత ఈ కింగ్ చార్లెస్ V డిమాండెడ్ దట్ లూథర్ రికాంట్ ఎట్ ఎ మీటింగ్ కాల్డ్ డయట్ ఆఫ్ వర్మ్స్. ఆ వర్మ్స్ అనేది ఒక ప్లేస్, ఆ యొక్క గ్రూప్ దగ్గరికి రమ్మంటే ఏమి లూథర్ అక్కడ ఏం చెప్పినా అంటే, హియర్ ఐ స్టాండ్, ఐ కెన్ డూ నథింగ్ ఎల్స్. నేను ఏదైతే చెప్పదలుచుకున్నా అన్ని ఆల్రెడీ చెప్పేసేసినారు, కాబట్టి ఇప్పుడు నథింగ్ టు టెల్ అని చెప్పేసి ఆయన నిలబడినాడు. తర్వాత ఏమి హీ స్టార్టెడ్ ట్రాన్స్లేటింగ్ ద బైబిల్ ఇంటూ జర్మన్. ఎందుకంటే మార్టిన్ లూథర్ ఫ్రమ్ జర్మనీ, ఆయన అప్పుడు లాటిన్ భాషలో ఉంది, ఎవరికి తెలియదు అక్కడ లోకల్ ప్రజలకు. సో మరి బైబిల్ గురించి తెలుసుకోవాలి, వీళ్ళు చేసే తప్పులని బయటపెట్టాలంటే నిజంగా బైబిల్ ట్రాన్స్లేట్ చేయాలి. సో హీ స్టార్టెడ్ డూయింగ్ ద ట్రాన్స్లేటింగ్ వర్క్. ఆ లూథర్ అని ఆయన మరి జర్మన్లోకి బైబిల్ విచ్ వాస్ ప్రొహిబిటెడ్. ఎందుకంటే జర్మన్లోకి రాస్తే పెద్ద పనిష్మెంట్, ఎందుకంటే అందరు తెలుసుకుంటారు కదా. సో అందువలన మరి ఆయనకు పనిష్మెంట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. సో నౌ ద రిఫర్మేషన్ హ్యాస్ బిగన్. ఎప్పుడంటే 1530లో లూథరన్ చర్చ్ ఫామ్ చేసినాడు. 1535లో హీ వాజ్ ఆర్డినేటెడ్ యాజ్ ప్రీస్ట్గా ఒక ఆర్డినేషన్ తీసుకున్నాడు. అండ్ 55లో మరి ఈ ప్రొటెస్టెంట్స్కు ఆర్సిఎంస్కు కొట్లాటలు జరుగుతూ ఉంటే వాళ్ళను ఒక పీస్ సమ్మిట్ లాగా ఆక్స్బర్గ్ అనే దాంట్లో పీస్గా కలిసినట్టుగా చూస్తాం. సో 1555 ఈజ్ ద పాయింట్. అక్కడ రోమన్ క్యాథలిక్ ప్రొటెస్టెంట్లు కొట్లాడుకొని స్టార్ట్ చేసుకున్నారు. అండ్ ఇట్స్ ఎ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ది రిజల్ట్స్ ఆఫ్ ది రిఫర్మేషన్. ఆయన చేసినటువంటి వీటన్నిటి ద్వారా వచ్చినటువంటి రిజల్ట్స్ మనం చూస్తా ఉన్నాం. అసలు ఆయన చెప్పినటువంటి మెయిన్ వాట్ ఈస్ రిఫర్మేషన్, ఈ రిఫర్మేషన్లో ఆయన చెప్పిన పాయింట్లు మేజర్గా మనం ఒకసారి కొన్ని చూద్దాము. ఫస్ట్ 95 థీసిస్ గురించి చూసినట్లయితే, ఈ 95 థీసిస్ను ఆయన ఏం చేస్తాడంటే అక్కడ మన చర్చెస్ మీద పేస్ట్ చేసేసినాడు. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ప్లేస్లో అన్ని పేస్ట్ చేసినాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చేసి అవన్నీ కొన్ని ట్రాన్స్లేట్ చేసి అన్ని ఆల్ బిగ్ అది అన్ని కూడా బాగా స్ప్రెడ్ అయిపోయినాయి, వైరల్గా స్ప్రెడ్ అయిపోయినాయి అంటారు కదా, అది వైరల్గా స్ప్రెడ్ అయిపోయినాయి. వాటిలో మెయిన్ పాయింట్స్ చూస్తే ఏమి, జీసస్ క్రైస్ట్ సెడ్, మొదటి నుంచి 4 ఈ 95లో మొదటి నుంచి 4 వరకు చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పాడని, మీరు పశ్చాత్తాపడండి, యు కమ్ టు మీ. ఏమి, మీరు పశ్చాత్తాపి నా దగ్గర వస్తే మీరు రక్షింపబడతారు అనేది పాయింట్ తీసుకొచ్చాడు. అంతేకాని యూ నీడ్ నాట్ గో టు ఏ పోప్ ఏమి అని చెప్పేసి ఫస్ట్ ఇది. నెక్స్ట్ 5 నుంచి 7 వరకు చూస్తున్నట్లయితే, పోప్ కెనాట్ రిమిట్ ఎనీ గిల్ట్. నీ తప్పులు ఇప్పుడు పోప్ ఎవరు క్షమించడానికి ఆయన కాదు, ద ఓన్లీ గాడ్ కెన్. అండ్ యూ హ్యావ్ టు హంబుల్ బిఫోర్ హిమ్. అంతేగాని యూ నీడ్ నాట్ హంబుల్ బిఫోర్ ది పోప్ ఆర్ దిస్ థింగ్ అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అండ్ చాలా మందికి ఇక్కడ ఈ పర్గేటరీ కాన్సెప్ట్ ఈజ్ నాట్ యాజ్ బిబ్లికల్. ఈ పర్గేటరీలో పనిష్మెంట్ ఉంటుంది, ఈ పనిష్మెంట్ ఉన్న వాళ్ళంతా పర్గేటరీలో ఉంటారు, అక్కడ వాళ్ళకు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళను క్షమించాలంటే ఇక్కడ ఇంటెలిజెన్సెస్ యూ హ్యావ్ టు బై, ఇంటెలిజెన్స్ అనే పత్రాలు బై చేసేస్తే వాళ్ళ యొక్క పాపాలు అక్కడ కడగబడి వాళ్ళను క్షమించేసేసి మరి అక్కడి నుంచి వాళ్ళు దే విల్ బి ట్రాన్స్పోర్టెడ్ టు హెవెన్ అన్నట్ల కాన్సెప్ట్. అంతేకాదు ఒక రకమైన ఫియర్ ఆఫ్ హారర్ క్రియేట్ చేశారు అక్కడ ఉండే ప్రజల్లో. దెర్ విల్ బి పర్గేటరీ, యూ విల్ బి పనిష్డ్ అన్నట్లు ఒక ఫియర్ ఆఫ్ హారర్ క్రియేట్ చేస్తారు. అంతేకాదు నథింగ్ కెన్ బి సెడ్ అబౌట్ స్పిరిచువల్ స్టేట్ గురించి ఏం మాట్లాడకుండా, ఏమి ఈ సోల్స్ ప్రతి ఒక్క సోల్ కూడా పర్గేటరీలోకి వెళ్ళిపోతారు. సో పోప్ ఏం చేస్తున్నారు అంటే, he is the plenary remission of all penalties. Does not actually mean all penalties, but only those imposed himself. యాక్చువల్ గా అన్ని పాపాలు క్షమిస్తాడు పోపు అన్నట్ల అక్కడ వాళ్ళు రాసుకున్నారు. మరి దాన్ని బట్టి చూస్తుంటే పోప్ కాదు,
ఆయన చేసిన ఆయన తప్పులు ఏమన్నా ఆయన తరఫున ఏమైనా తప్పులు అంటే అవి మాత్రమే క్షమించగలడు, కానీ మిగతా పాపాలన్నీ కూడా దేవుడు క్షమిస్తాడని చెప్పేసి వాటిలో రాసినట్టుగా మనం చూస్తాం. అండ్ పోప్ హ్యాస్ నో పవర్ ఓవర్ పర్గేటరీ. అసలు ఇవన్నీ చూస్తే కొన్ని పాయింట్ చూస్తే 24 థీసిస్ వరకు 26 వరకు థీసిస్ అయితే పోప్ హ్యాస్ నో పవర్ అని చెప్పేసి ఆయన మరి ఆ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ఫేవరబుల్ గా ఆయన తన ఫేవరబుల్ గా యాజ్ పర్ బిబ్లికల్ గా ఆయన రాసినట్టుగా చూస్తాము. చాలా మంది ఏంటంటే ఏదైనా పేమెంట్ చేస్తే మీరు ఇండల్జెన్సెస్ మీరు యూ బై సమ్ ఇండల్జెన్సెస్ దట్ విల్ గో టు ది పోప్. అక్కడి నుంచి ఆయన కన్స్ట్రక్ట్ ద సెయింట్ పీటర్స్ బెసిలికా. మరి దానివల్ల ఏమైతే నీ పాపాలు పోతాయి అండ్ యూ విల్ బి రిలీజ్. మీరు అక్కడి నుంచి ఇక్కడ మీరు కొంటూనే అక్కడ ఆయన పాపాలు కడగబడతాయి, ఆయన చైన్లు తెగిపోబడతాయి, అక్కడి నుంచి విల్ బి ట్రాన్స్పోర్టెడ్ టు హెవెన్ అన్నట్లా వాళ్ళు చెప్పేవాళ్ళు. సో దిస్ ఇండల్జెన్స్ లెటర్స్ చాలా డేంజరస్ అని చెప్పేసి ఆయన అన్నిట్లో రాసేసాడు. దే విల్ బి ఇటర్నల్లీ డామ్డ్. సాల్వేషన్ ఈజ్ ఓన్లీ ఇన్ క్రైస్ట్. ఇటర్నల్ ఈ ఇండల్జెన్సెస్ వల్ల ఏం లాభం లేదని చెప్పేసి ఆయన కొన్ని థీసిస్ లో కొన్ని పార్ట్స్ లో చేసేసినాడు. ఇండల్జెన్స్ తర్వాత రిపెంటెన్స్ నాట్ నెసెసరీ అని చెప్తా ఉన్నాడు. మీరు పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు, మీరు ఊరికే జస్ట్ కొనండి మీ పాపాలు పోతాయి అంటే దట్స్ ఎ రాంగ్ డాక్ట్రిన్. సో దాన్ని బయట పెట్టినాడు. అండ్ ఏంటంటే ఎనీ ట్రూ క్రిస్టియన్ లివింగ్ ఆర్ డెడ్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ క్రైస్ట్ ఈవెన్ వితౌట్ ఇండల్జెన్స్ లెటర్ యూ విల్ గెట్ ఆల్ ద బ్లెస్సింగ్ త్రూ ద క్రైస్ట్. యేసుక్రీస్తు వలన నీకు బుద్ధి, నీతి, జ్ఞానము, సర్వ సంపదలు నీకు కలుగుతాయి అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంటే మీరు ఇంటెలిజెన్స్ లెటర్స్ కొనండి, యూ విల్ బి ఫ్రీడ్, యూ విల్ బి గివెన్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అని అంటున్నారు. ఇదంతా రాంగ్ డాక్ట్రిన్. సో అది పాయింట్అవుట్ చేశాడు. ఓన్లీ ఇన్ క్రైస్ట్ యూ విల్ హ్యావ్ బ్లెస్సింగ్స్ అన్నట్లా ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకా బ్రీఫ్ వచ్చేసినట్లయితే ఇంటెలిజెన్సెస్ కెన్ మేక్ రిపెంటెన్స్ మోర్ డిఫికల్ట్. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఇంటెలిజెన్స్ గురించి చెప్తున్నారో వాళ్ళు పశ్చాత్తాపడే వాళ్ళు కాదు, ప్రజలను తప్పుదారిన పట్టించారు. మరి పోప్ ఆల్సో షుడ్ ప్లీడ్. ఆ ఇంటెలిజెన్సెస్ ప్రజలకే కాదు, ఈవెన్ పోప్ కూడా హీ హ్యాస్ టు కమ్ టు ద క్రైస్ట్ అనేది ఆయన ప్రూవ్ చేసినట్లుగా చూస్తున్నాం మనం. అండ్ దే ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ చర్చెస్ ఏం చేస్తున్నారంటే ఇన్ ఆర్డర్ దట్ ఇంటెలిజెన్స్ మే బి ప్రీచ్డ్ ఇన్ అదర్స్. చర్చ్ లో ప్రీచింగ్ కూడా సరిగ్గా చేయడం లేదు. ప్రీచింగ్ దేవుని వాక్యం చెప్పకుండా ఇంటెలిజెన్స్ గురించి ప్రీచ్ చేస్తా ఉన్నారు. సో ఇది రాంగ్ డాక్ట్రిన్. సో ఇవన్నీ కూడా ఆయన బయట పెట్టినాడు. సో తర్వాత ద ట్రెజర్ ఈ ట్రూ ట్రెజర్ ఎక్కడ ఉంది అంటే చర్చ్లో ఉంది, కానీ పోప్ దగ్గర లేదు. ట్రెజర్ అంతా పోప్లో దగ్గర ఉండేటువంటి ట్రెజర్ కాదు. ఆయన మే బి ఎ రిచ్ పర్సన్, హీ హ్యాస్ టు డౌన్ ఇట్. నువ్వు అందరి దగ్గర కలెక్ట్ చేయడం కాదు, నువ్వు దాన్ని స్పెండ్ చేయాలి దేవుని సువార్త కొరకు. ట్రూ ట్రెజర్ ఆఫ్ ద చర్చ్ ఇస్ ద మోస్ట్ హోలీ గాస్పెల్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క మహిమ గల సువార్త యేసుక్రీస్తు అని చెప్పేసి చెప్పాలి. అండ్ ఈ యొక్క పోప్ యొక్క ఇంటెలిజెన్సెస్ ఉండకూడదు. సో ఈ విధంగా మరి ఆయన చెప్తా ఉన్నాడు. చెప్తుంటే ఈ ఫైనల్ గా వాళ్ళు చెప్పే డాక్ట్రిన్ తప్పు. డైరెక్ట్ యూ షుడ్ హ్యావ్ కనెక్షన్. మీరు యేసుక్రీస్తుని నమ్మండి. సో ఆయన 5 సోలాస్ నేను బ్రీఫ్ గా మీకు ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 5 సోలాస్ లో దేవుని సోలా స్క్రిప్చరా అంటే ఓన్లీ స్క్రిప్చర్ నుండి మనకు ఈ స్క్రిప్చర్ తప్పితే మనకు వేరే దాని మీద మనకు ఆధారం లేదు. మీరు ఎక్స్ట్రా బిబ్లికల్ స్క్రిప్చర్స్ లేవు. ఓన్లీ దట్ ఈస్ ఏదైతే మనకు ఇవ్వబడిందో అదే దేవుని వాక్యము. అది మనకు సంపూర్ణమైనటువంటి వాక్యము. దేవుని వాక్యం చూస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉపదేశించుటకు, దైవాశం కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకం. దైవావేశం కలిగిన ప్రతి లేఖనము. సో ఇట్స్ బ్రీత్డ్ బై గాడ్. సో సోలా స్క్రిప్చర్ అంటే యూ హ్యావ్ టు టోటల్లీ డిపెండ్ ఆన్ ద స్క్రిప్చర్, అంతే, ఓన్లీ స్క్రిప్చర్. నెక్స్ట్ సోలా ఫైట్ అంటే ఓన్లీ బై ఫెయిత్ అంటే ఓన్లీ విశ్వాసం ద్వారా నీవు కృప చేతనే నీవు రక్షింపబడినావు అనే దేవుని వాక్యం ఉంది. ఇక్కడ చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3:24 చూసినట్లయితే మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్టు క్రీస్తు వద్దకు మనల్ని నడిపించకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయను.
యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుడు. సో విశ్వాసం వల్లనే మనము దేవుని కుమారులమవుతాం. ఇంటెలిజెన్స్ పత్రాలు కొన్నంత మాత్రం కాదు. పోపు దగ్గరికి వెళ్తే మనం ఆయన క్షమించేస్తే మనం దేవుని నీతిమంతులం కాలేము అని సోలాఫైడ్ అంటే ఓన్లీ బై ఫెయిత్. ఇంకోటి థర్డ్ని చూసినట్లయితే సోలా గ్రేషియా. సోలా గ్రేషియా అంటే ఓన్లీ బై గ్రేస్. ఓన్లీ బై గ్రేస్ నువ్వు ఏమి నీతిమంతుడుగా ఏమి తీర్చబడతావు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కాదు, దేవుని వరమే. సో గాడ్స్ గిఫ్ట్ ఇస్ ఓన్లీ గ్రేస్. నీలో ఏ మాత్రం యోగ్యత లేదు. నువ్వు యూ కాంట్ అండ్ గో టు హెవెన్ ఆన్ యువర్ ఓన్ ఎఫర్ట్స్, దాట్స్ ఓన్లీ బై గ్రేస్ అన్నట్ల సోలా గ్రేషియా అని చెప్పేసి ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాము. నెక్స్ట్ సోలా ఫోర్త్ వన్ చూసినట్లయితే సోలస్ క్రిస్టస్. సోలస్ క్రిస్టస్ అంటే ఓన్లీ క్రైస్ట్. ఇక్కడ అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే మరి ఎవరి వల్లనూ రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందవలను. సో ఓన్లీ జీసస్ క్రైస్ట్. యూ హ్యావ్ టు గో ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఏమన్నాడంటే నేనే వాక్యం, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప నో ద వే. సో కాబట్టి జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ క్రైస్ట్. నెక్స్ట్ 5th వన్ చూస్తే సోలీ డియో గ్లోరియా. సోలీ డియో గ్లోరియా అంటే దేవుడు మహిమగల దేవుడు, మన ప్రభువు మహిమగల దేవుడు, మన ప్రభువు మహిమగల ప్రభువు. ఒక చిన్న వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే దేవుడు తన మహిమ నిమిత్తము నియమించును, ఈ లోక అధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండేట్లా మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. మహిమా స్వరూపుడైన సిలువ మహాస్వరూపియగు ప్రభు. సో క్రైస్ట్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రభు యొక్క మహిమా స్వరూపుడు. ప్రభు అంటే దేవుడు మహిమా స్వరూపుడు, యేసు ప్రభు కూడా మహిమా స్వరూపుడు. సో ద గ్లోరీ షుడ్ గో టు గాడ్. సో సోలీ డియో గ్లోరియా అంటే అర్థమైనట్టే ఇట్స్ ఓన్లీ డ్యూ టు గ్లోరీ అండ్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఆయనకే మహిమ చెందాలా. మనం ఏ పని చేసినా, మనం ఏది చేసినా కానీ హీ షుడ్ బి గ్లోరిఫైడ్. ఇది మరి రిఫర్మేషన్ లో వచ్చినటువంటి మరి గొప్ప మరి థాట్స్ మరి మార్టిన్ లూథర్ ద్వారా చర్చ్కి అందించినట్టుగా చూస్తున్నాం. ఈరోజు మనం కూడా అవే ఫాలో అవుతున్నాం. సో వేర్ ఆల్ ప్రొటెస్టెంట్స్, ఎందుకంటే బికాస్ ఆఫ్ మార్టిన్ లూథర్. లేకపోతే వాళ్ళు ట్రెడిషన్ మీద ఆధారపడేవాళ్ళు. ఇప్పటి రోమన్ క్యాథలిక్స్ ఇప్పుడు దే డిపెండ్ ఆన్ ట్రెడిషన్స్. మీరు అది చేయాలా, ఇది చేయాలా, సో మీరు ఈ ప్రొసీజర్స్ చేయాలా. సో ఇవన్నీ కూడా డ్రాప్ అయిపోయినాయి. ఇప్పుడు నౌ డైరెక్ట్ గా యూ కెన్ నీల్ డౌన్ అండ్ ప్రే, ప్రభు నేను పాపి నేను రక్షించమంటే ప్రభు మనం రక్షించి ఆయన బిడ్డలుగా చేస్తుంటే గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. త్రూ బైబిల్ అండ్ త్రూ జీసస్ అండ్ త్రూ బై ఫెయిత్ అండ్ త్రూ గ్లోరీ. అండ్ వీ గివ్ ఆల్ ద గ్లోరీ టు గాడ్. ఎందుకంటే గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ఆయన స్క్రిప్చర్ కూడా మనకిచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు మనకిచ్చాడు, ఆయన కృప మనకిచ్చాడు, ఆయన ప్రేమ మనకిచ్చాడు. అంతేకాదు ఆయన గ్లోరీ, ఆయనకి మహిమ స్వరూపుడైన దేవునికి చెల్లాలి ఇవన్నీ. సో విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్. ఓవర్ టు సాగర్, బ్రదర్ సాగర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు మీరు. స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్, థియోలాజికల్ గా కూడా మీరు తెలిపారు. క్రోనలాజికల్ గా మీరు రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఏడి అపోజల్స్ యొక్క మినిస్ట్రీ నుండి ఆ యొక్క 325 ఏడీలో మిడివల్ చర్చిలో ముఖ్యంగా నైసియా విశ్వాస సూత్రం గురించి కూడా తెలియజేశారు. ఆ పర్గేటరీ కాన్సెప్ట్, తర్వాత మార్టిన్ లూథర్ ఏ విధంగా ఆయన తన 95 థీసిస్ను ఏ విధంగా నెయిల్ చేశారు వారు ప్రొఫెసర్గా ఉంటూ. తర్వాత ఈ ఈ అంశాలన్నింటినీ చాలా చక్కగా మీరు వివరించారు. చాలా థ్యాంక్స్ సార్ మీకు. ముఖ్యంగా నెక్స్ట్ ప్రశ్నకు మనం వెళ్దాము. 3వ ప్రశ్న అడ్వకేట్ గారికి. టుడేస్ ఇండియన్ చర్చ్ నీడ్స్ రిఫర్మేషన్ అండ్ ఆల్సో యూనిటీ. మీరు మీ యొక్క మొదటి ఈ సందేశంలో వివరించారు. టుడేస్ ఇండియన్ చర్చ్ నీడ్స్ రిఫర్మేషన్ అండ్ యూనిటీ. దీని మీద మీరు వివరించవలసిందిగా కోరుతున్నాను. మీకు 5 minutes. థ్యాంక్ యూ అంకుల్. సో డెఫినెట్లీ ది చర్చెస్ నీడ్ రిఫర్మేషన్. సో ఇక్కడ మనం రిఫర్మేషన్ ని కొంత లోతుగా చూస్తే మార్టిన్ లూథర్ గారి ది రిఫర్మేషన్ ఆఫ్ థియాలజీ బేస్డ్ ఆన్ ది బైబిల్. సో ఆ బేసిస్ ని మర్చిపోతున్నారు.
the Indian churches are forgetting the fundamental basis of Martin Luther. So let us not take Martin Luther పక్కన పెడితే let us take Bible as the basis. So Bible ని basis పెట్టుకొని whether my church is going, whether my preaching is going in a right way or not అనేది ఎప్పటికప్పుడు కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. లేదంటే ఏమవుతుందంటే there is lot of confusion among the churches, అంటే సంఘస్థుల్లో కన్ఫ్యూజన్ వచ్చి that is leading to debates, that is leading to groupism in the micro level. విలేజ్ లెవెల్లోకి వస్తే చాలా గ్రూపిజంకి వెళ్ళిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పల్లెల్లో తీసుకుంటే కొన్ని అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, అట్టి వాల్వ్ అయినవి కూడా తెలియదు. మంగళవారం చచ్చిపోతే నల్లకోడి పెట్టేయాలంటారు సమాధిలో, నల్లకోడి పెట్టే దొరకకపోతే కొబ్బరికాయలు వేయాలంటారు. అండ్ వాళ్ళు క్రిస్టియన్ ఫెయిత్ లో ఉన్నవాళ్ళు జనరేషన్స్ క్రిస్టియన్ ఫెయిత్ లో ఉన్నారు, దానిలో పాస్టర్లు అదే బోధిస్తున్నారు సంఘానికి చేసి దాటిని కౌంటర్ చేయాల్సిన అవసరం నెసిటీ కూడా ఉంది. సో ఈ రిఫర్మేషన్ అనేది థియలాజికల్ గా చాలా రావాలి. ఎప్పుడైతే థియలాజికల్ రిఫర్మేషన్ వస్తే అప్పుడు ఆటోమేటిక్ గా యూనిటీ బిట్వీన్ ది చర్చెస్ వస్తుంది. అంటే మన బోధలన్నీ కూడా యూనిఫామ్ గా బైబిల్ బేస్ అయి ఉన్నప్పుడు, క్రీస్తుని మనం ధరించుకొని ఉన్నప్పుడు, క్రీస్తుని మనం ఫాలో అవుతున్నప్పుడు ఖచ్చితంగా మనం అందరినీ అంగీకరిస్తాం, సరైన బోధలకు ఇస్తాం, అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. బేసికల్ గా మనకి బ్రిటిషర్స్ ఏదైతే నేర్పించారో దాన్ని వదిలేసాం. ఇది రిఫర్మేషన్ ఆఫ్ థియాలజీ, దీనివల్ల మనం కరెక్ట్గా వచ్చినప్పుడు చర్చెస్ మధ్య యూనిటీ వస్తుంది. బట్ సోషల్ రిఫార్మేషన్ అనేది వదిలేసాం మనం. వాళ్ళు మనకి ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చిన సోషల్ రిఫార్మేషన్ లో వాళ్ళ యొక్క ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్వెన్షన్స్ వల్లనే వాళ్ళు మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాం. మనకు ఒక సోషల్ స్టేటస్ వచ్చింది, మనకు చర్చ్ వచ్చింది, మన సంఘానికి మనం వెళ్ళగలుగుతున్నాం, మన సంఘానికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకోగలుగుతున్నాం, సంఘంలో మనం తిరగలుగుతున్నాం. అంటే ఇట్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ ది బేసిస్ ఆఫ్ ది చర్చెస్, అప్పుడు ఎస్టాబ్లిష్ అయిన చర్చెస్. అది వల్ల ప్రతి చర్చ్ ఆ రోల్ మర్చిపోతుంది. ఆ రోల్ మర్చిపోవడం వల్లనే మళ్ళీ మన వాళ్ళు ఏమవుతున్నారంటే దే ఆర్ బీయింగ్ ఫోర్స్ టు డిపెండ్ ఆన్ ది అదర్ పీపుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎడ్యుకేషన్ నాకు అందట్లేదు, సో ఐ డిపెండ్ ఆన్ ది స్కాలర్షిప్. ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తుందా లేదా అని చూస్తూ ఉంటాను. స్కాలర్షిప్ ఇవ్వదు, ఒక ప్రభుత్వం ఇస్తే వచ్చిన ప్రభుత్వం ఇవ్వదు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. సో అప్పుడు మళ్ళీ ఏమవుతుంది మనకి, మళ్ళీ నేను ఎత్తుక్కుంటా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను నేను. సో అక్కడేమవుతుంది, నా ఫెయిత్ కూడా పక్కకి వెళ్ళిపోతుంది. సో ఈ ఇంటర్వెన్షన్ అనేది చాలా అవసరం. చర్చ్ ఇవాళ ఉన్న చర్చెస్ కి దే మే బి బిగ్ ఆర్ స్మాల్, దే హ్యావ్ బ్రాంచెస్ ఆర్ నాట్, బట్ వేర్ ఎవర్ దే ఆర్ అట్లీస్ట్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ మెంబర్స్ ఆఫ్ ది చర్చ్. ఆ రిఫర్మేషన్ సోషల్ మూవ్మెంట్ లోకి మళ్ళీ రాకపోతే చర్చెస్ విల్ బి ఇన్ ఏ బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే యూనిటీ అప్పుడే వస్తుంది, యూనిటీ వస్తేనే వీ కెన్ అచీవ్ థింగ్స్. కాబట్టి ఇవాళ ఉన్న సిచ్యుయేషన్ ఏంటంటే ఇంకొకటి ఎక్కడ వస్తుందంటే గ్రూపిజం అమాంగ్ ది చర్చెస్ ఉంది. నాకు కొంత బాధ కూడా కలిగింది. హైదరాబాద్ లో చూస్తుంటే తమిళియన్ ప్రీచర్స్ అంతా ఒక గ్రూప్, అండ్ ప్రో తమిళియన్స్ వాళ్ళకి యాడ్ అవుతారు, తెలుగు ఫ్రమ్ ది తెలుగు కమ్యూనిటీ. సిమిలర్లీ కన్నడ గ్రూప్ ఒకటి, అట్లా లింగ్విస్టిక్ బేసిస్ లో ప్రీచర్స్ మధ్యన గ్రూప్స్ అవుతుంది. సో ఆ గ్రూపిజం కూడా నడుస్తుంది. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ మనకి అప్పట్లో ఉన్నాయా? బైబిల్లో ఎక్కడా లేవు కదా. ఎలా వస్తున్నాయి ఇవి? ఎందుకు తీసుకొస్తున్నారు ఆ సేవకులు అనేది కూడా మనం క్రిటికల్గా ఎగ్జామిన్ చేసుకోవాలి. విదిన్ అస్ క్రిటికల్గా ఎగ్జామిన్ చేసుకొని ఇటువంటి అన్నిటిని ఛేదించగలిగితేనే మనకి యూనిటీ వస్తుంది. రెండోది, అన్నిటికీ బేసిస్ ఏంటి? బైబిల్ని పర్ఫెక్ట్గా బోధిస్తే అదే యూనిటీని తీసుకొస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే నేను నాది అని అనుకోకుండా నేను ఇది దేవుడు నాకు చెప్పిన బాధ్యత, మై రోల్ ఈజ్ జస్ట్ ఏ పోస్ట్ మ్యాన్ డ్యూటీ. బేసికల్ గా అందరం అనుకోవాల్సింది ఏంటంటే మై రోల్ ఈజ్ ఓన్లీ పోస్ట్ మ్యాన్ డ్యూటీ, డెలివరింగ్ ది గూడ్స్. అది పోయి పొసెషన్ లోకి ఎప్పుడైతే నేను వెళ్తానో, అంటే నేను, నా సంఘం, నా నా డెవలప్మెంట్, నా విజిబిలిటీ ఈ పొసెషన్ లోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా మనం బైబిల్ నుంచి డివైట్ అయిపోతాం. సో అందరం కూడా పోస్ట్ మ్యాన్ కే రెస్ట్రిక్ట్ అవ్వాలి. ఐఎమ్ జస్ట్ డెలివరింగ్ ది గుడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ అనేది రాని పక్షంలో యూనిటీ రాదు, వాక్యం కూడా పక్కకి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ చేసుకోకపోతే మనం ఖచ్చితంగా ఇవాళ ఇండియాలో ఎంత సంతోషించామో, క్రైస్తవత్వం రావడానికి ఎంత సంతోషించామో, సిమిలర్లీ ఆ ఫ్రూట్స్ రానప్పుడు అంతే వేదనకు గురవుతుంది. ఆ ఫ్రూట్స్ రావట్లేదు, వాళ్ళు వేసిన ఫౌండేషన్ కి సరిపడా ఫ్రూట్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే వీఆర్ ది రీజన్ ఫర్ ఇట్. అగైన్ ఇక్కడ మనకి క్యాస్ట్ యాడ్ అవుతుంది. అప్పట్లో వాళ్ళకి క్యాస్ట్ లేదు, మనం ఏం చేస్తాం, ఈ సెక్స్ కానీ ఇంకోటి లేదా వేరే సో కాల్డ్ డామినెంట్ కమ్యూనిటీస్ వచ్చిన వాళ్ళు చర్చెస్ లోకి వచ్చేసి మా గ్రూప్ ఇది అని
వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు, కానీ ఒక విజయవాడలో ఒక చర్చ్, దే మెయింటైన్ సపరేట్ హాల్ ఫర్ దేర్ కమ్యూనిటీ, అండ్ దళిత్ కమ్యూనిటీస్కి ఇంకొక హాల్ ఉంటుంది. ఇంకెందుకు చర్చ్? వై డూ దే నీడ్ టు ప్రీచ్? చర్చ్ అంటేనే దెర్ ఇస్ నో క్యాస్ట్. సో ఇటువంటివి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా హౌ వీ విల్ ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్ అనే దాని మీద మార్టిన్ లూథర్ లాగా మనం కూడా ఇప్పుడు ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి వీ నీడ్ టు బ్రింగ్ ఆల్ దీస్, ఒక్కొక్క అబ్జర్వేషన్ ఉంటుంది కదా, ఇవన్నీ తీసుకొచ్చేసి యాజ్ పర్ బైబిల్ ఎక్కడెక్కడ దీన్ని రెక్టిఫై చేయొచ్చు, ఎలా రెక్టిఫై చేయొచ్చు అనేది కొంత మనం కాన్సెప్ట్ పేపర్ని తయారు చేసుకొని ఆ కాన్సెప్ట్ పేపర్ని పెద్ద పెద్ద వాళ్ళకి సర్క్యులేట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఏమైనా ఇంకా రెక్టిఫికేషన్ చూసి దీన్ని అక్రాస్ ది కంట్రీ వీ నీడ్ టు సర్క్యులేట్ టు ది చర్చెస్. అంటే అవసరమైతే కమ్యూనిటీలోకి తీసుకెళ్ళిపోవాలి. కమ్యూనిటీలోకి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చదవగలిగిన వాళ్ళు 10 మందికి అది కరెక్ట్ అనుకుని బైబిల్ని పోల్చుకొని కరెక్ట్ అనుకున్న వాళ్ళు దాన్ని బోధిస్తారు. అది చేయని పక్షంలో మనం ఏదైతే ఉద్దేశంతో మనకి ఇండియాలోకి తీసుకొచ్చారో ఆ ఉద్దేశం నుంచి పోయి మనం అల్టిమేట్గా రక్షణకు దూరం అయిపోతాం. సెకండ్ కమ్ ఈజ్ వెరీ నియర్, దానికి మనం దూరం అయిపోతాం అనే భావన అయితే నాకు ఉంది. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు కరెక్ట్ పిక్చర్ పెయింట్ చేశారు. యాక్చువల్గా క్రిటికల్గా అనలైజ్ చేసి ఇంకా ఎన్నో గ్రే ఏరియాస్ చాలా ఉన్నాయి. రిఫర్మేషన్ స్పిరిట్ కంటిన్యూ కావాలి, యూనిటీ సాధించాలి అని చాలా చక్కగా చెప్పారు. ఇంకా 4వ ప్రశ్న గౌరవనీయులు మన పాస్టర్ గారికి వారి యొక్క ముగింపు సందేశము రిఫర్మేషన్కు సంబంధించి, అదేవిధంగా ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించవలసిందిగా వారిని కోరడమైనది. సార్, యూ హ్యావ్ 5 minutes. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్ ఏం సాగర్ గారు. సరే, ఈ రిఫర్మేషన్ వల్ల వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే సో మెనీ నేషనల్ ప్రొటెస్టెంట్ చర్చెస్ దే హ్యావ్ రీప్లేస్డ్ ద యూనివర్సల్ చర్చ్. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చిలు లేవు మనకు, నేషనల్ ప్రొటెస్టెంట్ చర్చెస్ మనకు ఉంటున్నాయి. అంటే డినామినేషన్స్, ఈ డినామినేషన్స్కు కల్స్కు దెర్ ఇస్ అ డిఫరెన్స్. మనం డినామినేషన్స్ అంటే దోస్ హు ప్రీచ్ ఓన్లీ బైబిల్ అండ్ జీసస్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్, ఆయన రక్షణ అని చెప్పేవాళ్ళు, వాళ్ళందరూ ప్రొటెస్టెంట్ చర్చెస్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్, ఆర్డర్ ఆఫ్ వర్షిప్ ఏమైనా చేంజ్ ఉండొచ్చు, కానీ బట్ దే ఆర్ వన్. మరి కల్స్ ఉన్నారు కొంతమంది, అంటే ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్. ఇప్పుడు మార్మోన్ చర్చ్ ఉన్నది, చర్చ్ ఆఫ్ లేటర్ డే సైన్స్, లేకపోతే రోమన్ క్యాథలిక్ చర్చ్, లేదా సెవెంత్ డే అడ్వెంటిస్ట్, వీళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ ప్రీచింగ్ ది కరెక్ట్ డాక్ట్రిన్ as per the Reformation. వాళ్ళు ఇంకా స్టిల్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద బైబిల్, దే వాంట్ టు ఫాలో ద ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్. దాని వలన ప్రాబ్లం వస్తూ ఉంది. సో ప్రొటెస్టెంట్స్ అంటే యేసుక్రీస్తును విశ్వసించే వాళ్ళు, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించే ప్రతి ఒక్క, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్, ఆల్ డినామినేషన్స్ దే కమ్ అండర్ వన్ రూఫ్. ఎందుకంటే దే ఆర్ అండర్ క్రైస్ట్. ఒకటే విశ్వాసం, ఒకటే బాధ్యత, ఒకటే నమ్మకం అనేది. సో ఏంటంటే అథారిటీ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఇన్హెరెంట్ వర్డ్ ఆఫ్ గాడ్, ఏమాత్రం తప్పు లేనటువంటి నిజమైన ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ గాడ్ బ్రెస్డ్ అండ్ జస్టిఫికేషన్ ఓన్లీ బై ఫెయిత్. నీ విశ్వాసం వల్ల నువ్వు రక్షణ పొందుతావు అనే మాట చెప్పాలి. అండ్ వీ బిలీవ్ ఆల్ ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ ద బిలీవర్స్. అంటే యాజకులు రాజకులు ఓన్లీ పర్టికులర్ కాదు, కలెక్ట్ రియాలిటీ డిఫరెన్స్ ఏం లేదు. మన దేవుని బైబిల్ ప్రకారం ఏంటంటే ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ అన్ ఎవాంజలిస్ట్, ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ పాస్టర్, ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ కింగ్, ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ ప్రీస్ట్. అది దేవుని యొక్క వాక్యం మనకు చెప్తా ఉంది. కాబట్టి ఆ విధంగా ఆల్ క్రిస్టియన్స్ షుడ్ బి యునైటెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్ డినామినేషన్. అప్పుడు ఏమైందంటే గాడ్ విల్ బి గ్లోరిఫైడ్. అంతేకాదు దీనివల్ల మరి మనకు పొలిటికల్ ఈక్వాలిటీ, మనకు ఆన్ ద హోల్ చూస్తే మా క్రిస్టియన్స్ అందరు కూడా క్రీస్తునందు ఏకమై మనము యూ కెన్ బిల్డ్ ఏ బ్యూటిఫుల్ గ్రూప్, దెన్ యూ కెన్ ప్రొజెక్ట్ అండ్ యూ కెన్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. అండ్ ప్రీచింగ్ ఈజ్ రివైవ్డ్. ఎప్పుడైతే ఇది వచ్చిందో మనకు ఈ రిఫర్మేషన్ ద్వారా మనకు ప్రీచింగ్ చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు ప్రీచింగ్ వేరే, బిఫోర్ రిఫర్మేషన్. ఇప్పుడు మనము వీఆర్ ప్రీచింగ్ క్రూసిఫైడ్ లివింగ్ క్రైస్ట్. క్రీస్తులు సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటించున్నాము. సో మన ప్రకటించడం కూడా చేంజ్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది రిఫర్మేషన్. కాబట్టి మరి దేవుడు మనము వాక్యానుసారంగా జీవించాలని,
యేసుక్రీస్తును విశ్వసించి మన పాపంలో ఒప్పుకొని ఆయన బిడ్డలుగా చేసుకొని ఆ విధంగా జీవించాలని బైబిల్ యొక్క సారాంశము, దేవుని యొక్క పర్పస్. మనం నశించుకోవడం ఇష్టం లేదు. అండ్ ఏదైనా కానీ బై గ్రేస్. ఈరోజు నీ యొక్క నా యొక్క గొప్పతనం కాదు, మనం చేసిన మంచి పనుల వలన దేవుని దగ్గర రాలేం, కానీ కేవలం కృప విశ్వాసం వలనే నువ్వు రక్షించబడినావు అని దేవుని వాక్యం ఉంది. కాబట్టి నథింగ్ టు బోస్ట్, మనం వీ హ్యాడ్ బోస్ట్ ఓన్లీ ఇన్ ద క్రాస్ కదా. ఆ క్రాస్ వల్లనే ఈరోజు నువ్వు నేను ఇక్కడికి వచ్చినాము, మరి దేవుని బిడ్డలుగా ఉంటున్నాము, దేవుని మహింపరిచే బిడ్డలుగా మనము ఉండాలని దేవుని యొక్క కోరిక. అండ్ మన ద్వారా అనేకులు దీవింపబడాలా, మన యొక్క ప్రవర్తన ద్వారా మనము యేసుక్రీస్తు ప్రేమను వెల్లడించడం ద్వారా అనేకులను యేసు వైపు తిప్పాలి. అది దట్స్ ద పర్పస్ ఆఫ్ ది రిఫార్మేషన్ కానీ ఇంకా ఏదైనా కానీ. సో గాడ్ బ్లెస్ దీస్ వర్డ్స్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల నాయన యేసయ్య, నీకు వందనాలు నాయన ప్రభా. ఇంతవరకు మీరు నడిపించిన నాయన ప్రభా, ఈ సెషన్ అంతట్లో మీరుండి నాయన ప్రభా, ఈ పాడ్కాస్ట్ అంతట్లో మీరుండి నాయన ప్రభా, మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. మరి నాయన ప్రభా, వింటున్న ప్రతి శ్రోతను మీరు పేరు పేరు వరుసను దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. నాయన వాక్యం విని వాక్యానుసారంగా జీవించే కృపను దయచండి ప్రభా. మాలో ఎన్నో కలుసున్నాయి నాయన ప్రభా, బైబిల్కి ఆధారం కాకుండా మనుషుల ఆధారంగా నాయన ప్రభా, ఇంకా వేరే పత్రికల ఆధారంగా మరి జీవిస్తూ నాయన ప్రభా, ఎంతో మంది నాయన పక్కదారులలో వెళ్తున్నారు నాయన ప్రభా. నాయన నిజమైన కరెక్ట్ డాక్టరీని ప్రీచ్ చేసేటువంటి బిడ్డలు నాయన ప్రభా రావాలి నాయన ప్రభా. నాయన ప్రభా, మేము కరెక్ట్ డాక్టరీని మేము వాడి నాయన కరెక్ట్ డాక్టరీన్ ద్వారా మరి నాయన ప్రభా నీ యొక్క వాక్యాన్ని ఇతరులకు చెప్పడానికి కూడా మాకు నీ కృపద మాకు దయచేయమని నీకే వేలాది స్తుతులు చేస్తూ ప్రత్యేకంగా గ్రేస్ రేడియో పరిచయం మీరు దీవించి ఆస్వాదించమని మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించండి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహతం చేరిన మనకందరూ వింటున్న ప్రతి ఒక్క శ్రోతకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేను గాక. ఆమేన్ ఆమేన్.